అన్న విషయం గురించి మాట్లాడటానికి ముందు మొదట రాజమండ్రి గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఏంటంటే రాజమండ్రి అంటే నాకు 3 విషయాలు గుర్తొస్తాయి. మొదటిది వద్దన్నా పెట్టే భోజనం. మొన్న ఒకసారి ఒక ఆయనకి చెప్పాను, మీరు ఇలాగే చేస్తే కేసు పెడతాను మీ ముందని చెప్పాను. ఎందుకు అనంటే వద్దన్నా భోజనం పెడతాను. ప్రేమానురాగాలు చాలా ఎక్కువ, చాలా దాన్ని ఏమంటారు, అతిథి సత్కారాలు చాలా ఎక్కువ చేస్తారు. కాబట్టి రాజమండ్రి అంటే చాలా గౌరవం నా మనసులో. రెండవది, ఎంత తుడిచినా పోదు చెమట. ఏమంటారు, ఉదయం స్నానం చేసి బయటకు వచ్చాను, నేను నమ్మలేకపోతున్నాను నేను స్నానం చేశానా అని. సో ఇది రెండవది. మూడవది, లంచ్ అవగానే వెళ్ళిపోయే క్రైస్తవ నాయకులు. లంచ్ అవగానే మీటింగ్లో నుంచి వెళ్ళిపోతారు క్రైస్తవ నాయకులు. ఇది కూడా నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. సో 2 విషయాల్లో అపారమైన గౌరవం. 3వ విషయంలో నేర్చుకుంటున్నాను ఇంకా, ఇలా చేయొచ్చు అనమాట అన్న విషయం. సో లంచ్ అయిపోయిన తర్వాత మీరు ఉంటారో లేదో ఈ కామెంట్ తర్వాత మీరే నిర్ణయించుకోండి. రైట్, అంటే మీరు ఉండాలని ఒక బిస్కెట్ వేశాను. రైట్. 1 గంట వరకు నాకు టైం అనుకుంటున్నాను, కానీ ఈరోజు 1:30కు భోంచేయండి. ఎందుకంటే నాకు లేటుగా ఇచ్చారు కదా, నేను లేటుగా మిమ్మల్ని వదులుతా. రైట్, ఓకేనా? 1:30కు నా చేతికి ఇచ్చారు, నేను కనీసం 12:30కు ఇచ్చారు, కనీసం 1:30 వరకు మాట్లాడకపోతే ఎట్లా? రైట్. దేర్ఫోర్ క్రైస్తవీకరణ అంటే ఏంటంటే వి హ్యావ్ ఎన్ అజెండా. మనకు విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ల సమూహాలు ఏవైతే ఉన్నాయో వారు కొన్ని అజెండాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు క్రైస్తవులకు ఒక అజెండా ఉంది, అందరినీ క్రైస్తవులుగా మార్చేయటమే వీళ్ళ అజెండా. అందరినీ తీసుకుపోయి ఏదో ఒక రకంగా సరే వీరిని యావత్ భూప్రపంచంలో కూడా అందరూ క్రైస్తవులైపోవాలి అన్నట్లుగా మత మార్పిడిలు చేస్తూ ఉంటారు అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇంతకు మత మార్పిడి చేయటము లేకపోతే కేవలము క్రైస్తవ మతానికి మాత్రమే సొంతమా, లేకపోతే అన్ని మతాలకు మతము అని పిలువబడే ప్రతి సమాజం కూడా చేసేటటువంటి పనిలో ఒకటి వారి విశ్వాస ప్రమాణాలను వారి దాన్ని ఏమంటారు, పుస్తక ఆధారమైనటువంటి అయితే గ్రంథ ఆధారమైనటువంటి విశ్వాసాలను, తత్వజ్ఞానాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నమే అదే క్రైస్తవులు కూడా చేస్తున్నారా అన్నట్టు విషయాన్ని చూద్దాం. మనకు ఒక శిరస్సు ఉన్నాడు, మనం ఆయన సంఘము ఉన్నాం. మన శిరస్సు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఒక అభిషేకం ఉంది. ఏంటా అభిషేకం అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ది మోస్ట్ హై అనాయింటెడ్ మీ టు డూ వాట్. ఎందుకు 4 గోడల మధ్య కూర్చుని దాన్ని ఏమంటారు, మత్తయి వెళ్ళి మార్కుకు సువార్త చెప్పడానికి, మార్కు వెళ్ళి యోహానుకు సువార్త చెప్పడానికి కాదు కదా. మనకి ఎందుకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, మన శిరస్సు అయినటువంటి ప్రభువును ఆత్మదేవుడు ఏ అభిషేకాన్ని అయితే ఇచ్చాడో అదే అభిషేకము ఆనాడు అహరోను తల మీద పోసిన తర్వాత ఆ నూనె తన చొక్కాయి అంచెలు గడ్డపు వెంట్రుకల ద్వారా కారుతూ తన యావత్ శరీరం పైన ఎలా ప్రవహించిందో అలాగే అది చిహ్న రూపకంగా తీసుకుంటే గనక మనం ఈ రోజు క్రైస్తవ సంఘానికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకున్నటువంటి అదే అభిషేకం ఉంది. ఏంటా అభిషేకం అనంటే, ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది మీలో అప్పటికి రాలేదు. యాజ్ యూజువల్ గా 11:30కే వస్తాం కదా మనం. కానీ 10:30కు మన పాస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోల్మోనయ్య గారు కొన్ని మాటలు చెప్పారు. ఏమని చెప్పారు అనంటే, మనం కూర్చున్నటువంటి స్థలము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లూథరన్ మిషన్ కానీ మిగిలిన మిషన్స్ అన్ని కూడా చేసినటువంటి బృహత్తరమైన పనిని చెప్పారు. అందులో ఇదొక శానిటోరియం అని చెప్పారు. ఈ శానిటోరియంలో టీబీ వచ్చిన వాళ్లకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారో చెప్పారు. ఇది మన అజెండా. దిస్ ఈస్ క్రిస్టియన్ అజెండా. ఏంటంటే క్రైస్తవ అజెండా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదలను కలిగించటానికి, గ్రుడ్డి వారికి చూపును దయచేయటానికి, నలిగిన వారిని విడిపించటానికి, ప్రభువు హితవత్సరము ప్రకటించటానికి. ఇట్స్ ఎ 5-fold మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ వీ హ్యావ్ గాట్ ఇన్ ఇన్హెరిటెన్స్. ఆయన తర్వాత మనకు ఒక మీరాస్గా లేకపోతే మనకు సంక్రమించినటువంటి బాధ్యతలలో అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఇది. ఈ బాధ్యతను నెరవేర్చడం కోసమేనే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయమన్నాడు? శిష్యులను. ఎవరిని శిష్యులనుగా చేయమన్నాడు? జనములను అని అన్నాడు. జనములను అన్న చోట వాడిన గ్రీక్ పదము ఎత్నే అన్న పదము. ఎత్నే అన్న పదాన్ని జన సమూహములుగాను, సంస్కృతులుగాను, దేశములుగాను, రాజ్యములుగాను కూడా అనువదించవచ్చు. జనములు అన్నప్పుడు వచ్చేటటువంటి అర్థం అది.
సో ఎందుకని మనకు ముందు నడిచినటువంటి ఒక మేఘములాగా ఆవరించినటువంటి క్రైస్తవ నాయకత్వపు సమాజం, మిషనరీ సమాజం మన ముందు చూపించేటటువంటి ఒక దివిటీ లాగా, ఒక లైట్ హౌస్ లాగా నిలబడుకుని ఏం చెప్తున్నారు అనంటే, మా ఇళ్ళు, మా సంస్కృతులు, మా దేశాలు విడిచిపెట్టి రావటానికి ఏదో ఇక్కడ ఉన్నాడు సుబ్బయ్య అనేవాడు, ఓ చాలా అందంగా ఉంటాడు, ఆ నెత్తుకుని వెళ్ళిపోదాము అని రాలేదు వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చారు అనంటే, సుబ్బయ్య అనేవాడు ఇక్కడ మూతికి ఒక ముంత కట్టుకుని దాన్ని ఏమంటారు, నడుముకు ఒక పొరక కట్టుకొని తిరుగుతున్నాడంట, చీపురు కట్టుకొని తిరుగుతున్నాడంట. ఆ సుబ్బయ్య అనేవాడు సామాన్య మానవులకు సమానమైన వాడు కాదంట. ఆ సామాన్యమైన వాళ్ళకు సమానమైన వాడు కాకపోయినప్పటికీ వాడు నీడ పడితే కూడా ప్రజలు కలుషితమైపోతారంట అని విన్నారు. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చారు. లిసన్ టు మీ మై బ్రదర్స్, మై సిస్టర్స్, మనకు క్రైస్తవ సంఘము బోధించేటటువంటి సత్యము అబ్సల్యూట్ సత్యము. మనము రిలేటివిటీ లేకపోతే రిలేటివ్ సత్యాన్ని మనము నమ్మము. క్రైస్తవ సంఘము బోధించే సత్యము ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ ను ఒప్పుకొని బోధిస్తుంది. మాది తప్ప ఇంకొక సత్యము లేదు అని చెప్పేదే క్రైస్తవ సంఘం. అదే లూథర్ గారు చెప్పారు, అదే సంఘంలో మనం కూర్చొని ఉన్నాం. ఈ విషయం మీద మనం చర్చించాలనుకుంటే తర్వాత చర్చిద్దాం. కానీ ఏంటి మనం చెప్పేటటువంటి ఏకమాత్రపు సత్యము అనంటే, మెగాఫనీ గురించి సోదరులు మాట్లాడారు ఇంతకుముందు. మెగాఫనీ అంటే ఒక వాక్యము లేకపోతే ఒక సంఘటన గురించినటువంటి అనేక ప్రత్యక్షతలు అని అర్థం. ఫెనీ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని. కానీ మనము థియాఫనీని నమ్ముతాం. మన ప్రభువు ఎవరైతే సర్వలోకములను సృష్టించాడో ఆయన దైవ మానవుడిగా మన మధ్యకు వచ్చి మాట్లాడినటువంటి మాటలను ఆధారం చేసుకుని మాట్లాడతాం. వాటి మాటల పట్ల పర్స్పెక్టివ్స్ డినామినేషనల్ గా మారుతూ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన మాటలో ఉన్న సత్యము మాత్రం ఒకటే. అందుకే ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. అందుకనే మన అజెండా ఏమిటి అని అంటే, ప్రజలను సత్యం వైపుకు పిలుస్తున్నాం. ఆ సత్యం వైపుకు పిలిచే పిలుపులో మనం చేసేటటువంటి కార్యాచరణ ఏమిటి అని అంటే, బీదలకు సువార్త ప్రకటిస్తాం. మనం చేసేటటువంటి కార్యాచరణ ఏమిటి అంటే, చెరలో ఉన్న వారిని విడిపిస్తాం. మనం చేసేటటువంటి కార్యాచరణ గుడ్డి వారికి చూపును కలిగించడం. దీన్ని జ్ఞానయుక్తంగా కూడా తీసుకోవచ్చు, భౌతికంగా కూడా తీసుకోవచ్చు, అన్నిటినీ మించి ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు. ఈ ఆత్మీయత తీసుకొచ్చిన మరుక్షణం సామాజిక దృక్కోణం ఇందులో వస్తుంది. ఆ మరుక్షణం ఫ్యామిలీ లేకపోతే కుటుంబ దృక్కోణం ఇందులో వస్తుంది. గ్రుడ్డితనాలు చాలా రకాలుగా ఉంటాయి, అలాగే చెరలు చాలా రకాలుగా ఉంటాయి. నేను ఎక్కువగా యవనుల మధ్యలో పనిచేస్తాను. ఆ యువకులు యువతుల మధ్యలో ఉండేటటువంటి చెరలు ఒక్కొక్కసారి ఇట్ ఈస్ అన్ఫాథమబుల్, మన ఆలోచనలకు మించి ఉంటాయి. వారు కేవలం ఒక వీడియో గేమ్ అనేటటువంటి చెరలో ఉండిపోతారు కొన్ని సంవత్సరాలు. కేవలము ఒక కళ్ళు మూసుకుంటే వచ్చే కళ కోసం వాళ్ళు పడుకునే ఉంటారు. వారిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఇది. మనందరము పుట్టక మునుపే మన ముందు నడిచినటువంటి మన పెద్దలైనటువంటి మన నాయకులైనటువంటి, ఇంకా ఆత్మీయంగా చెప్పాలి అని అంటే వాక్యోపదేశము ద్వారా మనల్ని కన్నటువంటి మన తల్లిదండ్రులు వేసినటువంటి విత్తనం ఏంటి అనంటే, బీదలకు, చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి, నలిగిన వారికి ప్రభువు యొక్క హితవత్సరాన్ని ప్రకటించటమే మన అజెండా. దాన్ని చేయటం ఒకవేళ క్రైస్తవీకరణ అని పిలిస్తే ఎస్, మేము క్రైస్తవీకరణ చేస్తాం. న్యాయం చేయడము క్రైస్తవీకరణ అయితే అవును, మేము క్రైస్తవీకరణ చేస్తాం. నీతిగా బ్రతకటం క్రైస్తవీకరణ అయితే అవును, మేము క్రైస్తవీకరణ చేస్తాం. ఇంతకంటే స్పష్టంగా ఇంకేం కావాలి? ఆన్ రికార్డ్ చెప్తున్నాను. సో పాశ్చాత్యానికి లేకపోతే పాశ్చాత్యీకరణకు క్రైస్తవీకరణకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, ఇంతవరకు ఆంటీ చెప్పినట్లుగా మనందరం కూర్చున్న స్త్రీలలో చాలా మంది ఎందుకు 100% ఒక అమ్మాయి తప్ప అందరూ చీరలు కట్టుకున్నారు. ఆ అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకున్నారు. అది ఆర్యీకరణ అందామా? ఆర్యీకరణ ఎందుకు అంటున్నాను ముందు చూద్దాం. కట్టుబొట్టు పాశ్చాత్యుల్లాగా మారడం, పాశ్చాత్య విద్యా విజ్ఞానం తీసుకొచ్చుకోవడం, లేకపోతే పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి పెట్టుకోవడం, పాశ్చాత్య దేశాల పట్ల మనకు మోజు ఉండడం. మనలో ఎంతమంది పిల్లలు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు? ఎంతమంది పిల్లలు, క్రైస్తవులు కాని వారి పిల్లలు అమెరికాలో సెటిల్ అవుతారు, కెనడాలో సెటిల్ అవుతారు, ఇంగ్లాండ్లో సెటిల్ అవుతారు? ఇవన్నీ చూస్తే ఎవరు పాశ్చాత్యీకరణ చేస్తున్నారు, ఏ సమాజం పాశ్చాత్యీకరణను అంగీకరిస్తోంది అన్న విషయాలు కూడా బయటపడతాయి. ఉదాహరణకు ఆంటీ సినిమా గురించి మాట్లాడారు. ఎంతమంది క్రైస్తవులు సినిమా తీస్తారు? ఒకడు ఉంటాడా? వెతుకుతే కూడా ఉండడు. సినిమాల్లో పని చేసేవాడు ఉంటాడు, కానీ
నిర్ణయించేవాడు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు అంతా క్రైస్తవేతరులే ఎక్కువగా ఉంటారు. ఆ క్రైస్తవేతరులు ఏం ప్రచారం చేస్తున్నారు? పాశ్చాత్య విధానాన్నే ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవ సంఘాల్లో పాశ్చాత్య విధానం ఎప్పుడు మనం చెప్పం. మనం భారతీయ పద్ధతులు, భారతీయులను ఫోకస్ చేసుకుని, భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకుని, భారతీయతను పెంపొందించే మాటలే ఈరోజు ఉదయం వచ్చినప్పుడు శామ్యుల్ గారు కూడా చెప్పారు. సొలొమన్ గారు, శామ్యుల్ గారే కదా, నెల్సన్ బాబు గారు, క్షమించండి, ఐఎమ్ రైట్. దేర్ఫోర్ క్రైస్తవ మతం మాత్రమే మిషనరీ మతం అని చాలా సార్లు, ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక ఆయన మహారాష్ట్ర నుంచి ఎంపికైనటువంటి ఎంపీ గారు కూడా అన్నారు. ఏమని అన్నారు అని అంటే, మన దేశానికి 2 చీడ పురుగులు ఉన్నాయి. మొదటిది ఇస్లాం. ఎందుకు అని అంటే వాళ్ళు బాంబులు పెట్టి ప్రజలు చంపుతారు. రెండవ చీడ పురుగు ఏమిటి అని అంటే క్రైస్తవం. ఎందుకు అని అంటే వీరు కనిపించరు, చాప కింద నీరులాగా వెళ్ళి మన కుటుంబాలను, మన సంస్కృతిని, మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అని చెప్పేటటువంటిది అనమాట. ఆయన స్టేట్మెంట్ లోనే ఆయన ఏమంటున్నాడు అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైందవ మతాలే అని చెప్పాడు. ఏంటి చెప్తారా? ఏమేమున్నాయో? క్రైస్తవ్యం, ఇస్లాం తప్ప జైనం కానివ్వండి, బౌద్ధం కానివ్వండి, సిక్కుల మతం కానివ్వండి, లేకపోతే శాక్తేయం, ఏమన్నారు? బౌద్ధం చెప్పేశాను. ఇంకా వైష్ణవం, శాక్తేయం మరియు శైవం పక్కన పెట్టండి. ఆ 3 ఇప్పుడు కలిసిపోయాయి. పార్సీలు కానివ్వండి, జొరాస్ట్రియన్ మతాన్ని పార్సీ అని అంటారు. ఇవన్నీ కూడా భారతీయ మతాలే. కేవలం 2 శత్రువులు ఉన్నారు, విదేశీ శత్రువులు. ఎందుకు క్రైస్తవులు శత్రువులు అని అంటే, వీరు ఇంపీరియలిజం ని ప్రోత్సహిస్తారు. అంటే వలసవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తారు. ఏంటా సామ్రాజ్యవాదం అని అంటే, వీళ్ళు వారి యొక్క ఆలోచన పద్ధతులకు అమ్ముడుపోయి భారతదేశాన్ని ఒకానొక రోజు ఏ అమెరికా వాడికో కెనడా వాడికో అమ్మేస్తారు అన్నటువంటి ఆలోచన. అది దాంట్లో ఎంత మాత్రం సత్యం ఉంది? చరిత్రలో నుంచి కొన్ని విషయాలు చూసుకుని భవిష్యత్ కార్యాచరణ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఓకేనా? చరిత్రలో నుంచి కొన్ని విషయాలు. అసలు హిందూ మతం ఏ భారతదేశంలో అయితే మనం ఈరోజు ఉన్నామో అది ఈ దేశ మతమా? హైందవీకరణ జరుగుతోంది అని ఉదయం మాట్లాడుకున్నాం. హైందవీకరణ అంటే ఏమిటి? హైందవీకరణ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎవరెవరు చేశారు అన్న విషయాలను నేను కొన్ని విత్ రెఫరెన్సెస్, ఇదంతా కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, వింటే చాలు. ఇదంతా ఫ్రీగా ఇస్తాను, అందరికీ ఇప్పుడే ఇస్తాను. వెళ్ళిపోవడానికి ముందే నేను అయ్యగారికి ఇస్తాను. మీరు ఎవరెవరైతే ఈమెయిల్స్ రాసి ఆయనకి ఇచ్చారో వారందరికీ ఫ్రీగా వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ నేను ఏదన్నా మిస్ అవుతానేమో అని రాసుకునే, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్, రైట్? సో అదంతా భ్రమ. మనము 4 విధాలుగా చూద్దాం. మొదటిది, వేదాల అనుసారంగా హిందూ మతం అది మిషనరీ మతమా కాదా, అంటే మత మార్పిడులు, సామూహిక మత మార్పిడులు చేసే మతమా కాదా అని చూద్దాం. రెండవది, ఇతిహాసాల పరంగా. ఇతిహాసాలు అంటే తెలియని వారి కోసం, వీళ్ళు చాలా మంది అందరూ విఘ్నులే, తెలియని వారికి చెప్తున్నాను. ఇతిహాసాలు అని అంటే రామాయణ, భారత లాంటివి, రైట్? భాగవతం మరియు భగవద్గీత, వీటిని ఇతిహాసాల ప్రమాణాలుగా తీసుకుంటారు, రైట్? రామాయణం, ముఖ్యంగా రామాయణం మరియు భారతం. మధ్యయుగ చరిత్ర ద్వారా చూసుకుందాం, ఆ తరువాత నవయుగ చరిత్ర ద్వారా చూసుకుందాం. ఇతిహాసాల్లోనే నేను పురాణాలను కూడా జొప్పించాను. ఇందులో ఇతిహాసాలు పురాణాలు వేరైనప్పటికీ పురాణాలు ఇతిహాసాల మీద ఆధారపడే రాశారు. దేర్ఫోర్ చూద్దాం. సో మొట్టమొదటిగా భారతదేశంలో ఈరోజు పాపులర్గా ఉన్నటువంటి ఆ జీవన విధానం ఏదైతే ఉందో దీన్ని ఆర్యన్ జీవన విధానం అని పిలుస్తారు. ఆర్యీకరణ జరిగింది అని చెప్పటానికి మొట్టమొదటిసారిగా ఈ మాట నేను ప్రస్తావిస్తున్నాను. క్రింద 3వ అంకెలో గనక చూస్తే, అందముగనే వశిష్ఠ పుత్రులు సింధు నదిని అనాయాసముగా దాటినారు, భేదనామక శత్రువును హతమార్చినారు. వశిష్ఠ పుత్రులారా, ప్రసిద్ధి దాశరాగ్ని యుద్ధమునందు మంత్రబలమనేంద్రుడు సుధాముని రక్షించినాడు. ఇంద్రుని పూజించేవారు మెల్లమెల్లిగా ఏ విధముగా సింధు నదిని దాటి యువతలి ప్రాంతానికి వచ్చారు అన్నది ఋగ్వేదంలో ఉన్నటువంటి మాటను. ఋగ్వేదము 7వ మండలము 33వ శ్లోకము 3వ మంత్రం, దాన్ని నేను మీ ముందు 3వ రుక్కు దాన్ని పెట్టాను. దీన్ని కావాలంటే మీరు వెరిఫై చేయొచ్చు. దాశరథి రంగాచార్యులు గారు అనువాదించినటువంటి ఋగ్వేదమైనా చూడొచ్చు, లేకపోతే గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు వేసేటటువంటి వేదాలు కూడా ఉన్నాయి. ఒకవేళ హిందీ స్క్రిప్ట్ చదవగలిగిన వారు ఉంటే మీరు తీసుకుని చూడొచ్చు. మొట్టమొదటిసారిగా ఇప్పుడున్నటువంటి రాజస్థాన్ పై భాగం అంటే పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ పై భాగం అంటే ఆఫ్ఘనిస్తాన్, ఆ ఆఫ్ఘనిస్తాన్ కు కొంచెం పైన పామీర్ అన్నటువంటి ప్రాంతం ఉంది.
ఆ పామీర్ అన్నటువంటి ప్రాంతంలో అన్ని కొండలు లేకపోతే పర్వతాలు ఒక ముడిలాగా అక్కడి నుంచే బయలుదేరుతాయి. అటువైపు సెంట్రల్ ఏషియాకు, ఇటువైపు మధ్య ఆసియా ప్రాంతానికి అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి, తర్వాత ఇటువైపు హిమాలయ ప్రాంతానికి కొండలు విడిపోయి వస్తాయి. ఈ ప్రాంతము నుండి ప్రజలు అంటే అక్కడికి చేరుకున్నటువంటి ఆర్య సమాజము భరత మరియు ఇంకో కొన్ని తెగలుగా విడిపోయి అక్కడి నుంచి రావటం చూస్తారు. దాని గురించిన వివరణ మళ్ళీ చూపిస్తాను. ఋగ్వేదం 6:27-5లో ఇంద్రుడు వరశిఖాసురుని పుత్రులను వధించినాడు, హరప్పానగరపు పూర్వభాగమున వసించిన వృచివాన్ పుత్రులను వధించినాడు. ఈ మంత్రం ద్వారా అనార్యులైన హరప్పావాసులను ఆర్యులు హతమార్చినట్లుగా అవగతమవుతోంది. ఈ ప్రాంతంలో నివసించినటువంటి హరప్పా నాగరికులైనటువంటి ద్రవిడులను లేకపోతే స్థానికులను హతమారుస్తూ లోపలికి వచ్చినటువంటి సమాజాన్ని ఆర్యుల యొక్క సమాజముగా పిలుస్తారు. అయితే ఈరోజు రీరైటింగ్ ఆఫ్ హిస్టరీ అన్నది జరుగుతోంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు, ఆయన వెనుక ఈ రాజీవ్ మల్హోత్రా గారు, వీరందరూ కలిసి ఆర్య ద్రవిడ సిద్ధాంతం అన్నది కేవలము భారతీయుల మధ్యలోకి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు సృష్టించిన ఒకానొక విభజించి పాలించేటటువంటి ఈ ఒక వ్యూహం, షడయంత్రం అన్న పేరు పెట్టారు దానికి. కానీ ఇదే సత్యం. ఎందుకు అనంటే విభజించి పాలించటం దసరా లేకపోతే దీపావళి కానుకగా ఆర్యులు ప్రపంచానికి ఇచ్చారు. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను దీని తర్వాత. రైట్, ఋగ్వేదం 1:118, ఋగ్వేదం 3:34, 4:28, 4:28, 3-4, 6:75, 1-19 ఇవన్నీ కూడా ఆర్యులు సంహరించి ముందుకొచ్చారు అన్నవి ఋగ్వేదములో నుండే తీసుకున్నటువంటి ఆధారాలు. నేను ఎందుకు ఇవి చూపిస్తున్నాను అనంటే మొట్టమొదటిగా హైందవీకరణ ఈ భారతదేశంలో జరిగింది. ప్రతి మతము, ప్రతి జాతి విస్తరించటం కోసం, వారి సెటిల్మెంట్స్ కోసం వారు రుక్కులను తెచ్చుకున్నారు. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళమని చెప్పుకున్నటువంటి ఆర్యులు స్థానికులను దాసులు, దస్యులు అని పిలిచారు, పంచములని పిలిచారు, మ్లేచ్చులని పిలిచారు, నాగులని పిలిచారు. కొండ ప్రాంతాలకు, కొండ చర్యలకు, వింధ్యసాత్వర పర్వతాల క్రింది భాగానికి, అటువైపు కాంబోజ ప్రాంతం అంటే కాంబోడియా, ఇప్పుడున్నటువంటి కాంబోడియా ప్రాంతం వరకు, థాయిలాండ్ కాంబోడియా వరకు కూడా తరిమి వేసినటువంటి దాఖలాలు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని ఆర్యావర్తం అని పిలుస్తారు. ఆర్యావర్తం. ఈ ఆర్యావర్తాన్ని గనక మీరు చూసినట్లయితే కోసల, విదేహ, పుంచల, కురు దేశాల యొక్క సమ్మేళనం. ఇది సింధు నది ప్రాంతానికి కింద, సరస్వతి నది అప్పటికి బ్రతికి ఉండేది, గంగా, బ్రహ్మపుత్ర నదులు ఈ రోజుకు ఉన్నాయి. ఈ నదీ ప్రాంతాలలో నివసించటానికి వలసగా వచ్చిన వారు ఈ ప్రాంతాల్లో దాదాపు, ఇది విష్ణు పురాణం 74:4లో గనక చూస్తే, దట్ ద కంట్రీ వేర్ దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ ది 4 castes షుడ్ బి నోన్ యాజ్ ది మ్లేచ్ఛ దేశ. ఎక్కడైతే చాతుర్వర్ణ్యం మయా సృష్ట అన్నటువంటి మాటలు కనపడవో, అంటే చతుర్వర్ణము లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మ్లేచ్ఛ దేశాలుగా పిలిచారు. అందులోనే మీరు కనుక ఆర్యుల దేశం క్రింద మ్లేచ్ఛ దేశం కనిపిస్తా ఉంది. ఎక్కడ? వింధ్యసాత్వర పర్వతాలకు క్రింద. మీరు ఒకసారి ఇది చూస్తారా? ఒక గీత గీశాను ఇక్కడ. ఆ గీతకు కింద ఉన్నటువంటి ఒడిస్సా, మధ్యప్రదేశ్లో కింది భాగం, మహారాష్ట్రలో కింది భాగం, కర్ణాటక, ఆంధ్ర, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆర్య భూభాగాలుగా లేకపోతే ఆర్యుల యొక్క భూభాగముగా కాకుండా హైందవీకరణ చెందనటువంటి భాగాలుగా ఉన్నాయి. సామాన్యమైనటువంటి స్థానిక ద్రవిడ మల్టీ లేకపోతే నేచర్ దాన్ని ఏమంటారు, ప్రకృతిని ఆరాధించేటటువంటి ప్రజలుగా ఉన్నారు. పామును ఆరాధించేవారు, కోతిని ఆరాధించేవారు, ఎద్దును ఆరాధించేవారు, ఆవును ఆరాధించేవారు, గుర్రాన్ని ఆరాధించేవారు, రైట్, పక్షులను ఆరాధించేవారు. ఏ విధంగా ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా హైందవీకరణ చేయబడ్డాయి అన్నది మీరు చూద్దురు గాని. సో వేదాలు ఆర్యీకరణ జరిగింది అన్న విషయానికి మొదటిగా ఆర్యుల సామూహిక మత మార్పిడులు అనేవి మిషనరీ పని చేసేవారే కాదు. ఇది మొట్టమొదటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏమంటే ఆర్యులు ఎప్పుడు కూడా మిషనరీ పని చేయలేదు. మిషనరీ పని చేయడానికి వాళ్ళ దగ్గర తగిన వ్యవస్థ లేదు. ఉదాహరణకు క్రైస్తవులకు ఏముంది విధానం? నీళ్ళల్లో ముంచి బాప్తిసం ఈరోజు నిన్నటిదాకా సుబ్బయ్య, ఈ రోజు నుంచి నువ్వు సాలమోన్, సెబాస్టియన్ బాబా. ఇది వీళ్ళ పద్ధతి. అంటే నీళ్ళలో ముంచితే సుబ్బయ్య సెబాస్టియన్ అవుతాడా అనేది క్వశ్చన్.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర అసలు అలాంటి ఉపయోగమే లేదు కాబట్టి, చరిత్రలో ఎప్పుడు అలాంటి చేయలేదు కాబట్టి మత మార్పిడులు జరగలేదు, ముఖ్యంగా సామూహిక మత మార్పిడులు అసలు జరగలేదు అని చెప్పడానికి. అసలు అనార్యులను శూద్రులను పక్కన పెడితే ఇక వేరే వారిని కలుపుకునే పద్ధతే లేదు వాళ్ళ దగ్గర. శూద్రులనే వాళ్ళు పక్కన పెట్టేశారు, అలాంటి సమయంలో బయట వాళ్ళని ఎందుకు కలుపుకుంటాం మేము అని చెప్తూ ఉంటారు. ఇది తర్వాత ఆర్యులు బహుదైవారాధకులు కాబట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి వచ్చినా మాలో ఒకళ్ళు అనుకునే వాళ్ళే కానీ వాళ్ళు మత మార్పిడులు చేయరు అన్నది ఇంకొక ఆలోచన. ఇవన్నీ కూడా కేవలము హైందవ సమాజము, లేకపోతే ఈరోజు బ్రాహ్మణిజముగా ఉన్నటువంటి సమాజమునే హైందవం అని పిలిచారు. హైందవం అన్న పేరు ఎక్కడా కనబడదు. వారు చెబుతున్నటువంటి వారు ఇస్తున్నటువంటి రీజన్స్, లేదు మేము ఇలా చెయ్యము అని ఇస్తున్నటువంటి రీజన్స్, ఇవి కరెక్టా అన్న విషయాన్ని చూద్దాం. చూసిన తర్వాత ముందుకెళ్దాం. ఋగ్వేదం 9వ మండలం 63:5లో గనక చూసినట్లయితే ప్రపంచ యావత్వాన్ని అంటే కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి రుక్కు కనిపిస్తుంది. కృణ్వంతో విశ్వమార్యం అని అంటే యావత్ విశ్వాన్ని కూడా ఆర్యంగా చేయడమే మా లక్ష్యము, లేకపోతే అలా చెయ్యాలి అని చెప్తూ రాసుకుంటున్నటువంటి రుక్కు. ఇప్పుడు మీరు సకల దేశములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనే దానికి దీనికి తేడా ఏంటి? మీ దేవుడు ఎక్కడికి పోయినా కానీ సువార్త ప్రకటించమంటాడు, మా దేవుళ్ళు చెప్పరు. ఇదేంటిది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు రాశాడా అంటే? ఈ మధ్య కొంతమంది ఉన్నారులేండి, యేసు ప్రభు రాశాడని చెప్పేవాళ్ళు, అందుకు చెప్తున్నాను. ఇది యేసు ప్రభు రాశాడని చెప్పారు పొరపాటున. సో మిషనరీలు పని చేయడానికి వారి దగ్గర తగు వ్యవస్థ లేదు అని అంటున్నారు. యజ్ఞముల ద్వారా సామూహిక మత మార్పిడి చేశారు, ప్రత్యోస్తమ ద్వారా సామూహిక మత మార్పిడులు చేశారు. ప్రత్యోస్తమ అనేది ఒక పద్ధతి, ఆ పద్ధతి ద్వారా యజ్ఞముల ద్వారా సామూహిక మత మార్పిడులు జరిగాయి. ఉదాహరణకు ఋగ్వేదంలో అనార్యులను దాసులు దస్యులు అనేవారు. యజ్ఞములు చేయటానికి వారు ఇంద్రుణ్ణి కొలవని వారుగా పరిగణించారు. ఎందుకంటే వాళ్ళు యజ్ఞాలు చేయరు కాబట్టి వీరు ఇంద్ర దేవును ఆరాధించే వాళ్ళు కాదు. ఇప్పుడు మనకు కనిపించే ఏ దేవీ దేవతలు అయితే ఉన్నారో వారందరూ ఆ రోజుల్లో అంటే ఋగ్వేద సమయంలో వీళ్ళందరూ అసలు ఉండేవారే కాదు. ఇంద్రుడు మాత్రమే దేవుడు. ఇంద్రునికి ఉండేటటువంటి అసిస్టెంట్స్ లో రుద్రుడున్నాడు, ఇంద్రుడికి ఉండేటటువంటి అసిస్టెంట్స్ లోనే విష్ణు ఉండేవాడు. అలా చాలా అసిస్టెంట్స్ ఈ రోజు మనకు కనిపించేటటువంటి దేవీ దేవతలు ఇంద్రుని అసిస్టెంట్స్. ఒకానొక సమయంలో వీళ్ళు ప్రమోషన్ కొట్టి ఇప్పుడు రాజులు అయ్యారు, అయితే దేవుళ్ళు అయ్యారు. అది ఎలాగో చూద్దాం. రైట్, ద 7th book ఆఫ్ ఋగ్వేద అకృతోన్ అశ్రద్ధాన్ మరియు అయజ్ఞాన్ అన్న పేర్లతో మనల్ని పిలిచారు. స్థానికులను అకృతులుగాను అయజ్ఞులుగాను ఆ తర్వాత అశ్రద్ధులుగాను పిలిచారు. అంటే మనకు వీళ్లకు వేదముల పట్ల శ్రద్ధ లేదు, ఆర్య సమాజం పట్ల ఆర్యులు చేసే కృత్యములు వీరు చెయ్యరు, ఆర్యులు చేసే యజ్ఞములు వీరు చెయ్యరు. కాబట్టి వీరు ఇంద్రుని పూజించని వారు కాబట్టి వీరు బయట ఉండాలి అని చెప్పారు. బ్రాహ్మణులు బలభుత మరియు తరుక్ష, ఈ రెండు పేర్లు, ఇవి రెండు సమాజాలకు ఉన్నటువంటి నాయకుల యొక్క పేర్లు. బలభుత మరియు తరుక్ష వంటి దాసులు అంటే ఎవరు? దాసులు దస్యులను ఎవరిని పిలిచారు? పై 2 పాయింట్స్ లో ఏదైతే చదివానో వాళ్ళను. వీరిద్దరూ కూడా ఈ సమాజాలకు నాయకులుగా ఉండేవారు. దాసుల వద్ద నుండి ఖరీదైన బహుమానాలు తీసుకుని ఆర్యులుగా కొనియాడబడ్డారు. సో మత మార్పిడి ప్రలోభ పెట్టి చేయటం తప్పు అని అంటే వీరు దీనికి రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. అంటే వారిని మత మార్పిడి చేయటానికి డబ్బులు తీసుకునేవారు ఎవరు? ఆర్య సమాజానికి నాయకులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం ఏం చేసింది అని అంటే యవనులు అంటే గ్రీకులు అని అర్థం. యవనులు అంటే మన యంగ్ పీపుల్ అని కాదు, యవనులు అంటే గ్రీకులు. శకులు అని అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజులకు గ్రీకుల మిశ్రమం జరిగినప్పుడు పుట్టినటువంటి వాళ్ళు శకులు. ఇలా చాలా మంది మన దేశంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక హిస్టరీ. అది ఆ హిస్టరీ వెళ్ళడానికి ముందు నేను ఒక మాట చెప్తాను. దిస్ ఈస్ అ బుక్ దట్ ఐఎమ్ రైటింగ్, తొందరలోనే మీకు వస్తుంది. క్రీస్తు పూర్వం 2600 నుంచి 1700 వరకు హరప్ప నాగరికత ఇక్కడ ఉండేది. 1500 నుంచి 500 వరకు వైదికులు వచ్చి ఇక్కడ సెట్ అయ్యారు. 519లో పర్షియాకు చెందిన అకమేడియన్ రాజు సైరస్ అనేవాడు ఎవరు? బైబిల్లో ఎక్కడ ఉంటుంది? జెరెక్సెస్ అని రాశారు, ఇంగ్లీష్లో XEREXES. ఎవరు? కోరేష్ రాజు ఎక్కడి నుంచి? బైబిల్ ప్రాంతం నుంచి భారతదేశం వరకు కూడా పాలించాడు. సో మన భూభాగానికి మొట్టమొదటిసారిగా వచ్చింది తెల్లదొరలే కాదు మతాలు ఎత్తుకుని. ఇప్పుడుండే ఫలానా 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 ఢింకానాలు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరూ కొత్త కాదు. ఇక్కడ ఎవరూ ఇక్కడ వాళ్ళు కాదు, పాతకుపోయి జెండా ఎట్టుకుని ఎవరు లేరు ఇక్కడ, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే.
ఈ ఈ ఈ అకమేడియన్ రాజు ఖురైష్ ఉత్తర భారత భూభాగాన్ని, అంటే ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ మనది, పాకిస్తాన్ మనది, కశ్మీర్ ప్రాంతం మనది, ఈ రోజుకు మనదేలేండి, కాకపోతే పాక్ ఆక్యుపైడ్ కూడా ఉంది కదా. తర్వాత కొంచెం చైనా ప్రాంతం మనది అని అంటే బయట నుంచి వచ్చిన వారు ఆక్రమించుకోగా మనం దాన్ని విడిచిపెట్టి కిందికి వచ్చేస్తున్నాం, రైట్. 493లో శత్రురాజ్య అజాత శత్రు, 486లో బుద్ధిజం వచ్చింది, 321లో నందుల పాలన వచ్చింది, 327లో మకిదూనియాకు చెందిన అలెగ్జాండ్రా అని పిలిచారు, ఇస్కందర్ అని పిలిచారు, ఎవరు పలకడం రాక సెంట్రల్ ఏషియా వాళ్ళు. ఆయన వచ్చాడు, ఆయనతో పాటు గ్రీకులు వచ్చారు, గ్రీకులు వచ్చి వాళ్ళ మతాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ మతం మన దేశంలో హైందవ్యంగా కూడా మెల్లిమెల్లిగా రూపాంతరం చెందింది. అందుకని ఈ మాట ఇది చూపించాను. దేర్ఫోర్ ఇలా ముందుకెళితే ఆర్యుల జీవన విధానంలోనికి ప్రజలను తీసుకుని, బ్రదర్ నేను ఇచ్చేస్తాను, అది ఏం ప్రాబ్లం లేదు, నేను మీ ఈమెయిల్ పంపుతాను. ఆర్యుల జీవన విధానంలోనికి వారి జీవన విధానం సమాజంలో చేర్చుకోవటానికి వృత్యుడు అంటే ఆర్య పద్ధతులను విడిచిన వాడు అని అర్థం. అలాంటి వృత్యులను తిరిగి ఆర్య సమాజంలో చేర్చడానికే వృత్యస్తోమం చేస్తారు. వృత్యస్తోమం చేయడం కారణంగా దాసులైన, దస్యులైన, నాగులైన అనార్యులని దాన్ని ఏమంటే మూకుమ్మడిగా లేకపోతే సమాజాలుగా వారిని ఏం చేశారు, ఆర్యులలోనికి చేశారు. ఆర్యుల మతంలో బహుదైవారాధన ఉంది కాబట్టి మేము చెయ్యము అని అంటారు. అది కూడా ఒక అబద్ధమే. ఆర్యుల మతము నిజానికి బహుదైవారాధన కాదు. దీన్ని హెనోథియిజం అని అంటారు, పాలిథియిజం అని అన్నారు. పాలి అంటే మెనీ, థియిజం అంటే బహుదైవారాధన చేయటం. వీరు చేసేది హెనోథియిజం అని అంటే ఒక దేవుడు ఉంటాడు, ఆయనకు అసిస్టెంట్లుగా మిగిలిన దేవుడు ఉంటారు. ఇది వాళ్ళు చేసేటటువంటి, అంటే వేరే దేవుళ్ళ పట్ల సహిష్ణుత, వారు వేరే దేవుళ్ళను కూడా ఏం చేస్తారు, టాలరేట్ చేస్తారు, కానీ ఒక దేవుడే వీళ్ళందరికీ దేవుడు అని నమ్ముతారు. ఇది ఆర్యుల యొక్క ఆలోచన విధానం. ఈ ఆర్యుల యొక్క ఆలోచన విధానం ఋగ్వేదంలో ఇంద్రుడి కేంద్రమై ఉంటాడు. ఆ తర్వాత ఇంద్రుడిని ఆరాధించేవారు భరద్వాజుల నుంచి వచ్చిన శృంజయులు మరియు భరతులు, ఈ ఇద్దరు. ఇది ఒక కొంచెం హిస్టరీ లెసన్ గా ఉంటది, కానీ ఉపయోగపడుతుంది మీకు, వినండి బాగా. శృంజయులు, భరతులు ఈ ఇద్దరు భరద్వాజుల నుంచి పుట్టిన వాళ్ళు. వీరినే ఆర్యుల తెగలుగా పిలిచారు. ఆ తరువాత యదు, తుర్వాస, దృహ్యు, పురు, ఈ నలుగురు వేరే తెగలు. ఈ నలుగురులో ముఖ్యంగా ఇద్దరిని, ఎవరిని, యదు మరియు తుర్వాస, ఈ ఇద్దరిని దాసులుగా పిలిచారు. మిగిలిన ముగ్గురిని దస్యులుగా పిలిచారు. ఎవరు, భరద్వాజుల నుంచి వచ్చినటువంటి శృంజయులు మరియు భరతులు కలిసి. ఆ భరతులు మరియు శృంజయులు, భరతులు మెల్లిమెల్లిగా శృంజయుల పైన అధికారం లేకపోతే వారిపైన ఆధిపత్యాన్ని సాధించి భరత ఖండంగా మారింది. భరతుడు పాలించాడు కాబట్టి భారతం అని అనుకుండేరు పొరపాటున, అలా కాదు. భరతునికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే భరత అన్నది ఒక తెగ. భరద్వాజుని నుంచి వచ్చిన వాళ్ళలో శృంజయులు, భరతులు అన్నది. ఓకే. ఋగ్వేదం 6:22-10లో ఇంద్రుడు దాసులను ఆర్యులుగా మార్చడం చూస్తాం. ఋగ్వేదం 10:43-9లో దస్యులను ఆర్యత్వం పోగొట్టడం చూస్తాం. అనంటే మనకేమర్థమవుతుంది అనంటే ఆర్యుల యొక్క జీవన విధానంలో దాసులు మరియు దస్యులు వారికి ఆర్యత్వము ఇచ్చే విధానము ఉంది, ఆర్యత్వము తొలగించే విధానము ఉంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఈ వర్తస్తోమం చేయడం ద్వారా లేకపోతే యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఒక వ్యక్తిని ఆర్యునిగా మార్చొచ్చు. ఆర్యునిగా ఉన్నవాడిని నువ్వు ఆర్యుని కాదు పోరా అని కూడా అనొచ్చు. ఏది ఆధారం? ఋగ్వేదం, రైట్. మరిన్ని రుజువులు, ఋషుల మూలాలు ఒకసారి చూడండి. ఋషుల్లో చాలా రకాలుగా ఉంటారు. బ్రహ్మర్షి, రాజర్షి. బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణుడైనటువంటి ఋషి, రాజర్షి అంటే క్షత్రియుడైనటువంటి ఋషి కదా. సో బ్రహ్మర్షులు మరియు ఆర్యర్షుల్లో మూలాల్లో ఆర్యుల కంటే కూడా మునుపున్నవారు క్రతులు మరియు పులహాలు. ఈ క్రతులు, పులహాలు నిజానికి వాళ్ళను కూడా బ్రహ్మర్షిగానే పిలిచారు, అంటే బ్రాహ్మణుడైనటువంటి వాడు. కానీ పులహ బ్రహ్మర్షి అయినప్పటికీ ఆయన సంతానంలో ఎవరూ కూడా బ్రాహ్మణులు కాదు. ఎందుకు అనంటే ఆర్యత్వాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి. అథర్వ, అంగీరా మొదలైన వాళ్ళు ఆర్యత్వం పోగొట్టుకోవటం, ఆర్యత్వం సంపాదించుకోవటం పురాతన కాలము నుండి జరుగుతూ వస్తున్నటువంటి మత మార్పిడుల తంతు అని చెప్తున్నాను మీకు. ఈ రోజు మన దగ్గరకు వచ్చే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళు, నేను ఇదంతా పెట్టుకొని ఊరికే మాట్లాడట్లేదు, వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఇవన్నీ టెన్షన్ ఏమి లేదు, రైట్. వచ్చి మనకేం చెప్తుంటారంటే మీది మత మార్పిడి సంఘం, మీరు మత మార్పిడి చేస్తారు. భయ్యా అందరూ చేస్తారు.
మేము చేసేది కాదు, మీరు చంపుతూ చేశారు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ మీద కనిపించినట్టు మీరు చంపారు, మీరు అని చెప్పడం కోసం కూడా కాదు. కేవలం చరిత్ర తెలుసుకొని అప్రాప్రియేట్ స్పందన, అవసరమైన చోట అవసరమైన విధంగా స్పందించడం కోసం, మానసిక పరిపక్వత కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇది మత మార్పిడి తర్వాత ఆర్యీకరణం కాదంటారా? ఋగ్వేదంలో కాబూల్ నుండి గంగా ప్రాంతం వరకు ఆర్యుల విస్తరణ జరిగింది. ఆ తరువాత ఉపనిషత్తుల సమయంలో నర్మదా నదికి పై భాగం అంతా కూడా పామీర్ ప్రాంతం వరకు, నర్మదా అంటే ఈరోజు ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ప్రవహిస్తుంది. అన్ని నదులు ఇలా ప్రవహిస్తాయి, నర్మదా ఒక్కటే ఇలా ప్రవహిస్తుంది. ఆ నర్మదా ప్రవహించే ప్రాంతము పైనుంచి కాబూల్ వరకు కూడా, ఈరోజు కాబూల్ ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అదంతా కూడా ఆర్యావర్తంగానే చెప్పారు. ఒకానొక సమయంలో ఎంతవరకు ఉండేది? కేవలము కాబూల్ నుండి గంగ వరకు మాత్రమే ఉండేది. గంగ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నర్మదా వరకు వచ్చింది. అంటే ఊరికనే వచ్చేస్తుందా? ఎలా వస్తుంది? దండయాత్రలు చేస్తే వస్తుంది. మనకేమని చెప్తారు? మీరు క్రూసేడ్ అనే పదం పెట్టారు. క్రూసేడ్ అంటే అర్థం ఏంటి? క్రూసేడ్లు ఎప్పుడు జరిగాయి? అరబ్బులను ఊచకొత్తకోవడానికి కాదా మీరు క్రూసేడ్లు చేసింది అంటూ ఏ పదాన్ని అంటే మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. క్రూసేడ్ అని పేరు పెడితేనే సువార్త చెప్పాలని అవసరం లేదు కదా. సామాన్యంగా అన్న చెప్పినట్లు కాన్వర్జేషన్ అని చెప్పి కూడా మనం సువార్త చెప్పచ్చు. క్రూసేడ్ అనగానే ప్రజల మనసులో వచ్చే ఆ విద్వేషపూరితమైన ఆలోచనలను ఎవరో తెల్లాయన పెట్టాడు బిల్లీ గ్రాహం, మేము పెడతామంటే ఎట్లా? మనం వీలైనంత వరకు మన దేశంలో అవసరమైన పదజాలాన్ని వాడుకోవటంలో తప్పులేదు, మారదాం, తప్పులేదు. మారడం మంచిది. చెప్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా చేద్దాం. దేర్ఫోర్ దండయాత్ర అన్నటువంటి పదాలు, సిలువ దండయాత్ర, యేసు దండ, ఇలాంటి పదాలు పక్కన పెట్టేసి వీలైనంత వరకు సాధారణమైనటువంటి మాటలు, శాంతి యాత్ర ఏదో బాగుంది చూడండి, రేపటి నుంచి అది చేయండి, అలాంటి మారే ప్రయత్నం చేయడం. కానీ చరిత్ర చూస్తే మనం దండయాత్రలు నిజానికి చేయలేదు. మనం పేరు పెట్టుకొని తిరుగుతున్నాం, బుద్ధి లేని వాళ్ళని నెత్తినేసుకుని మేము చేయలేదురా బాబు అని చరిత్ర చెప్తూ ఉంటే మనం నేను దండయాత్ర చేస్తాను అని వస్తాం. అరే మీరు దండయాత్ర చేయలేదురా బాబు, మీ సమాజానికి అది చేత కాదు అంటే కూడా వినం కదా. మేమే చేస్తాం, అవతలోడు చేసింటాడు కానీ నేను ఆవును, నేను ఎద్దును అని చెప్తాడు. అవతలోడు చేశాడు అన్నదానికి ఉదాహరణ ఇది. ఇంకా చూడండి, అంటే చేసినోడేమో దాచిపెట్టుకుంటున్నాడు, చేయనోడేమో నేనే చేశా అని చెప్పుకుంటాడు. ఎంత బుద్ధి లేనితనం ఇది. భిన్న జాతులను కొలిచే భిన్న జంతువులను, ఇది ఇతిహాసాల నుంచి హైందవీకరణ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వేదాలు అయిపోయాయి, నర్మదా అయిపోయింది, ఇప్పుడు ఇతిహాసాల ప్రాంతంలో ఏం జరిగింది? భిన్న జాతులు కొలిచే భిన్న జంతువులను వారి దేవతా రవాణా సహకారులుగా చిత్రీకరించారు. ఉదాహరణకు చెప్పండి, ఈరోజు ఒక పండుగ జరుగుతుంది. ఈరోజు పండుగలో ఏ దైవాన్ని అయితే వాళ్ళు పూజిస్తున్నారో వారు దైవం అనుకుని ఆయన దేని మీద కూర్చుంటాడు? ఎందుకు? శైవం ప్రబలటానికి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ముఖ్యంగా వన్యజాతుల్లో కొన్ని తెగలు ఎలుకను పూజిస్తాయి. ఎలుక పైన అధికారం చూపించడానికి ఆయన ఎలకెక్కుతాడు. ఇంకో కొన్ని జాతులు గద్దలను పూజిస్తాయి, ఈ పెద్ద దేవుడు గద్దెక్కుతాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? మనము మనుషులను మతం మారుస్తారు, మన మీద ఏమేస్తున్నారు? బ్రాండ్ వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? దేవుళ్ళనే మతం మారుస్తారు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? తెగలను మార్చడానికి వారి దేవుళ్ళను మత మార్పిడి చేస్తారు. ఎలక ఒకప్పుడు హైందవ్యంలో భాగం కాదు, ఇతిహాసాల సమయం వచ్చే వరకు హైందవ్యంలో భాగం అయిపోతుంది. గరుడు ఒకప్పుడు హైందవ్యంలో భాగం కాదు, ఇతిహాసాలు వచ్చే వరకు గరుడు దేవుడైపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పులి, సింహము, ఎద్దు పైన ఎవరెక్తారు? నంది కదా. ఎందుకు అనంటే దక్షిణామూర్తి అన్నటువంటి పేరు ఎవరికి? దక్షిణామూర్తి అన్న పేరు ఎవరిది? శివునికి దక్షిణామూర్తి అన్న పేరు. ఆయన దక్షిణ ప్రాంతం వైపుగా అగస్త్యుడు వచ్చిన సమయంలో, ఆడికి వస్తాను, ముందు ఇది అయిపోద్దాం. కృష్ణుడు నాగుపాము పైన నాట్యం చేయడం, రాముడు శివధనస్సు ఎత్తుకోవడం. శివధనస్సు రాముడు ఎందుకు ఎత్తుకోవాలి? సీత చిన్నప్పుడు బుడిగల మాదిరి ఆడుకునిందట శివధనస్సుతో. ఎందుకు అనంటే వైష్ణవము శైవం కంటే గొప్పది అని చెప్పడం కోసం. వైష్ణవము
ఉత్తర భారతదేశం నుంచి అంటే వైదిక సంస్కృతులలో నుండి వైష్ణవాన్ని వారు కల్పించుకుని శైవమైనటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అప్పటికే దక్షిణామూర్తిగా ఉన్నటువంటి శైవం పైన లేదా శివుని పైన అధికారం చూపించడానికి వైష్ణవులు రాసుకున్నటువంటి గాథలివి. అలాగే ఇక్కడున్నటువంటి తెగలలో కొంతమందికి, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన ప్రాంతం మారేడుమిల్లి ఉంది, మారేడుమిల్లి నుంచి కొంచెం పైకి వెళ్తే చింతూరు, చట్టి, డొంకరాయి దాటితే సీలేరు, దాన్ని ఏమంటారు, అది దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రాంతాలు వాళ్ళ మన సహోదరులే వాళ్ళందరూ. వాళ్లకు మూతులు కొంచెం ఎలా ఉంటాయి, కొంచెం ఉబ్బినట్లుగా ఉంటాయి. వన్య ప్రజలు కాబట్టి కొంచెం మూతులు ఉబ్బినట్లుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఏం చేశారు, ఎవరికి దాసులను చేశారు, రాముడికి దాసులు చేశారు. వాళ్ళకి పేరేమని పెట్టారు, వానరులు అని పెట్టారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఒక ఇతిహాస రూపములో చెప్పబడినటువంటి ఆర్యీకరణ అనే ఒక స్టోరీ, హైందవీకరణ అనేటటువంటి ఒక స్టోరీ. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు, ఇది అందరికీ తెలిసిందే, రైట్? సో ప్రాంతీయ పురాణాల పేరట ప్రాంతీయ దేవతలను దేవుళ్లను హిందుత్వంలోనికి కలపటం. ఉదాహరణకు మన తెలంగాణలో ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ వీళ్ళందరూ ఏ పురాణంలో కనపడరు, ఏ వేదంలో కనపడరు, ఏ ఇతిహాసంలో కనపడరు. కానీ వాళ్ళందరికీ బొట్లు ఉంటాయి, నిమ్మకాయలు కొట్టి టెంకాయలు కొట్టేసి నానా హంగా. ఎందుకు? వాళ్ళని వదిలేస్తే హైందవ్యంలో భాగం కారు కదా, వాళ్ళని పట్టుకుంటే హైందవ్యంలో భాగం అవుతారు. ఇది మత మార్పిడి అంటే, ఇది సామూహిక మత మార్పిడి అంటే. తెగలు ఊర్లు దేశాలు మార్చడం అంటే ఇది. క్రైస్తవులు ఎప్పుడు ఏం చేశారా? ఈ మధ్య కొందరు చేస్తున్నారులే. ఈ మధ్య ఒక ఆయన పుస్తకం రాస్తూ అంటాడు, ఇది ఆఫ్ ద రికార్డ్, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక ఆయన పుస్తకం రాస్తూ అంటాడు, శివుడున్నాడు, శివుడు అర్ధనారీశ్వరుడు, మా యేసు ప్రభు కూడా అంతే. ఆయన పైన ఒక గంగ వస్తుంది, అది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. అమ్మో, మనం చాలా ఆలోచించాలి. ఇది ఆర్యుల పద్ధతి, మన మీద పులుముకునేటటువంటి పద్ధతి వద్దు. మనము బైబిల్ చెప్పుకుందాం. ఏమంటారు? బైబిల్ సరిపోదాం మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటాలరెన్స్ టువర్డ్స్ బుద్ధిస్ట్. ఆ రోజుల్లో నేను మీకు ఇంతకు ముందు చూపించినటువంటి హిస్టరీ కనుక మళ్ళా ఒకసారి చూస్తే, బుద్ధుని మరణం 486లో జరిగింది కదా, అంటే 5వ శతాబ్దం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బౌద్ధం ఈ ప్రాంతం అంతటిలో కూడా విస్తరించింది. బౌద్ధం ఎంతగా విస్తరించింది అని అంటే, ఉన్నటువంటి ఆర్య సమాజంలో ఎక్కువ భాగం వీళ్ళు బౌద్ధాన్ని స్వీకరించారు. ఎందుకు అని అంటే, ఆర్యులు ఏదైనా తట్టుకుంటారు కానీ నిమ్నత్వాన్ని తట్టుకోలేరు. అని అంటే డిఫెన్స్లో పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పుడూ అఫెన్స్లోనే ఉండాలి, నేను పై చేయగానే ఉండాలి అన్నటువంటి ఆలోచన. అదే ఋగ్వేదంలో కనిపిస్తూ ఉంటుంది. ఋగ్వేదంలో రుక్కులు ఎలా ఉంటాయంటే, ఓ ఇంద్ర, నా దగ్గర తాగడానికి లేదు, వాడి దగ్గర ఉంది, వాడిని చంపి నాకు తాగడానికి, ఇదొక రుక్కు. ఓ ఇంద్ర, నా దగ్గర జంతువులు లేవు, వాడి దగ్గర ఉన్నాయి, వాడిని చంపి జంతువులి, ఇదొక రుక్కు. బేసిక్గా అక్యుములేషన్ అండ్ అథారిటీ, ఈ రెండు ఆర్యులకు ఉన్నటువంటి ఒకానొక ఆలోచన. యదాహిచోర సతతాభి బుద్ధ అని అన్నాడు. అంటే ఎలాంటి ఒక దొంగ ఎలాంటివాడో బుద్ధుడు కూడా అలాంటి వాడే అని చెప్పి మొదలు పెట్టారు. ఎక్కడ ఇది? శ్రీమద్ రామాయణము అయోధ్యకాండం 2వ భాగం. అంటే ఈ రామాయణం ఎప్పుడు రాసి ఉండాలి? తర్వాతే రాసి ఉండాలి కదా. లక్షల సంవత్సరాల నుంచి ఉందండి అంటారు. ఎందుకు మరి? బౌద్ధుడు ఎప్పుడు వచ్చాడు? బుద్ధుడు ఎప్పుడు వచ్చారు సార్? మళ్ళా చెప్పమంటారా కదా? 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో. కనీసం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం తర్వాతే రావాలి కదా రామాయణం. కానీ అబద్ధం చెప్తారు. ఏమని? మేము వేల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి. అంతా డ్రామా. దేర్ఫోర్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ బుద్ధిజం. నేను ఒకదాని తర్వాత ఒకటి కనుక వెళితే చాలా సమయం అవుతుంది కాబట్టి సింపుల్గా చెప్తాను. కేఏ నీలకంఠన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, మంచి హిస్టోరియన్. ఆయన చాలా అందరికీ తెలిసినవాడు. మజుందార్ గారు ఎంత పాపులరో హిస్టరీలో, నీలకంఠన్ గారు కూడా అంతే పాపులర్, సౌత్ ఇండియన్. నీలకంఠ శాస్త్రి ప్రకారం దక్షిణ మరియు తూర్పు భారతదేశాన్ని హైందవీకరణ చేసే దిశగా అగస్త్యుడు చేసిన 3 ముఖ్యమైన పనులు. అగస్త్యుడు అనే వ్యక్తి రామాయణంలోనూ భారతంలోనూ రెండిట్లో కనిపిస్తాడు. అగస్త్య మహాముని అని పిలిచారు. రెండిట్లోనూ కనిపిస్తాడు. ఈ అగస్త్య మహాముని చేసినటువంటి అతి ప్రధానమైనటువంటి పనుల్లో 3
అంటే ఆర్యీకరణ, హైందవీకరణ చేయడానికి ఉపయోగించినటువంటి 3 పద్ధతులు, 3 సూచనప్రాయంగా చెప్పినటువంటి మాటలు. మొదటిది, అగస్త్యుడు వింధ్యంపై జయం చేయటం, అంటే డక్కన్ ప్రాంతాన్ని మొట్టమొదటిగా జయించటం. వింధ్య సాత్పుర పర్వతాలు ఎక్కడ ఉంటాయి? డక్కన్ ప్రాంతంలో ఉంటాయి. డక్కన్ ప్రాంతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, దానిపైన ఆదిలాబాద్, దానిపైన గోరాడోంగిరి వరకు డక్కన్ ప్రాంతమే. ఇప్పుడున్నటువంటి సతారా, పూనా ప్రాంతాల వరకు కూడా డెక్కన్ ప్రాంతమే ఒకానొక సమయంలో. దాన్ని తర్వాత ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలిచారు. గుల్బర్గా ప్రాంతం, అక్కడి వరకు మొట్టమొదటిసారిగా అగస్త్యుడి యొక్క రాక కారణంగా హైందవీకరణ చెందటం. తర్వాత బ్రాహ్మణ ద్వేషులైన వాతాపి మరియు ఇలువల రాక్షసులను నాశనం చేయడం దక్షిణ దేశంలో హిందూ ప్రవేశాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. 2 రాజులు ఉండేవారు. మొదటివాడు వాతాపి, రెండోవాడు ఇలువల. వీరిద్దరిని అగస్త్యుడే చంపినట్లుగా చెబుతారు. అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులను చంపి మొట్టమొదటిసారిగా హైందవీకరణకు పూనుకోవటం. తర్వాత అగస్త్యుడు సముద్రాన్ని తాగివేశాడు అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. సముద్రాన్ని తాకడం లేకపోతే సముద్రాన్ని తాగటం అంటే ఏంటనంటే కంప్లీట్ సౌత్, ఈ ఇలా త్రిభుజాకారంలో చుట్టూ సముద్రం ఉన్నటువంటి భూభాగాన్ని కూడా వశపరుచుకోవటం. ఇది అగస్త్యుడు చేసినటువంటి పని. తర్వాత కౌండిన్యుడు కూడా ఉన్నాడు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు, అగస్త్యుడు మరియు కౌండిన్యుడు. కౌండిన్యుడు కూడా ఉత్తరాది నుండి రావటం, కౌండిన్య గోత్రంతో ఇప్పటి వరకు కూడా మలబారు ప్రాంతం వరకు కౌండిన్య గోత్రం అన్ని చోట్ల ఉంటుంది బ్రాహ్మణులకు, ఇది గుర్తుంచుకోండి. సో సంప్రతి ద్వారా జైన మతం, అశోకుని ద్వారా బౌద్ధం, ఈ 2 విస్తరించాయి. జైనాన్ని, బౌద్ధాన్ని ఈరోజు కాన్స్టిట్యూషన్లో ఏమని రాసుకున్నాం మనం, లేకపోతే ఈరోజు మనకు చెప్పేవాళ్ళు ఏమని చెప్తారు, ఇవన్నీ కూడా ఆఫ్ షూట్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్తారు. కానీ ఇవి ఆఫ్ షూట్స్ ఆఫ్ హిందూయిజం కాదు, ఇవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వేరే మతాలు. ఇవి చాలా వరకు ఆర్యులలో చాలా మందిని జైనీకరణం జరిగింది, ఆర్యుల్లో చాలా మంది బౌద్ధీకరణలోకి కూడా వచ్చారు. ఆ సమయంలో ఏం చేశారు అనంటే భయంకరంగా ఊచకోత కోశారు. మనం శిలువ దండయాత్ర, క్రీస్తు దండయాత్ర, ఆ దండయాత్ర చేసేదేమీ ఉండకపోయినా పెట్టుకుంటాం, కానీ వీళ్ళు నిజంగానే దండయాత్ర చేశారు. ఎలా చేశారు, ఎంత మిషనరీ, మన మిషనరీలు ఇలా చేశారు అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది అనంటే వాళ్ళ మిషనరీలు ఇలా చేశారు కాబట్టి, వారి గ్రంథాలు ఇలా చెప్తున్నాయి కాబట్టి. వారి గ్రంథాలు ఆర్యీకరణ లేకపోతే హైందవీకరణ ఇలా జరిగింది అని నొక్కి ఒక్కాణిస్తున్నాయి కాబట్టి మనం కూడా అలాగే చేస్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అపోహ తొలగిస్తే చాలు, అర్థమవుతుంది కదా, అపోహ తొలగిస్తే చాలు. ఆర్యులచే బౌద్ధ మతాన్ని విధ్వంసం సృష్టించారు. దయానంద సరస్వతి ఆర్య సమాజానికి స్థాపకుడు, మరియు దయానంద సరస్వతి గురించి తెలిసేగా మీకు, మహర్షి దయానంద సరస్వతి. ఆయన అంటాడు, వాట్ ఎ పిటీ, ద ట్రూ థియిస్టిక్ వేదిక్ రిలిజన్ హ్యాస్ డిసపియర్డ్ whilst the atheistic Jain religion has prevailed to the great determinant of people. That is, Jain religion must put down somehow. ఏదో ఒక రకంగా దీన్ని చంపాలి అని అంటాడు మొన్న వచ్చిన ఆయన. కానీ అంతకు ముందు జరిగింది ఏంటి, పుష్యమిత్ర శృంగుడు అని ఎవరైనా పేరు విన్నారా? పుష్యమిత్ర శృంగుడు అని పేరు విన్నారా? లెట్ మీ కట్ ఆఫ్ సమ్. శృంగ వంశానికి చెందినటువంటి పుష్యమిత్ర శృంగుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అంటాడు, ఒక్కొక్క బుద్ధుని తలకాయకి 100 నాణ్యాలు ఇస్తాను అని అన్నాడు. ఒక్కొక్క బౌద్ధ భిక్షువు తలకాయకి 100 నాణ్యాలు. దీన్ని ఏమంటారు, ప్రాస్లిటైజింగ్ అంటారు. దీన్నే మత మార్పిడి అంటారు. మత మార్పిడి అని అంటే టీబీ రోగాన్ని నివారణ చేస్తాం నాయన, నువ్వు మా మతం పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా మాకేం సంబంధం లేదు, మా ప్రభువు చెప్పాడు బీదలకు సువార్త ప్రకటించమని, మేము వచ్చి టీబీ బాగు చేస్తాము అని ఇక్కడ ఒక శానిటోరియం పెట్టుకుంటే మత మార్పిడి కాదు. 100 నాణ్యాలు ఇస్తాను, ఒక బౌద్ధుని తలకాయ తీసుకురా అంటే మత మార్పిడి. ఇది జరిగింది హిస్టరీలో. ఇది మనం సొంతంగా తలకాయలో నుంచి చెప్పేది కాదు, ఇది హిస్టరీలో రాసుంది. రైట్. గుప్తుల కాలంలో దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతాలైన బర్మా, జావా, సుమాత్రా, మలై, బాలి, సింగపురి, సియామా, సిలోను, కంబోజా అంటే కాంబోడియా వరకు హైందవ్యం విస్తరించింది. ఎలా పోయింది? రెక్కలు వచ్చిపోయిందా? ఏం సార్ రెక్కలు వచ్చిపోయిందా? కాదు, ఈ ప్రాంతాల్లో ఇక్కడ చంపిన బౌద్ధులు విస్తరించారు. ఇక్కడ ఏ బౌద్ధం అయితే పుట్టిందో ఇక్కడ ఉండకుండా ఆ బౌద్ధాన్ని ఊచకోత కోసినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతాలకు వలసపోయారు.
బౌద్ధ భిక్షువులు మీకు మీకు మధ్యప్రదేశ్లో ఒక సాంచి అన్నటువంటి ఒక పాయింట్ ఉంటుంది. సాంచి అన్న పాయింట్లో అశోకుడు రావటం, అక్కడ తనకు తరిగిన స్తూపం కూడా ఉంటుంది, అశోకుని స్తూపం ఉంటుంది. అక్కడికి వచ్చి గాయాలు మాన్పించుకోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ తర్వాత బౌద్ధం వైపుకు ఆయన ఆకర్షింపబడతాడు. ఆయన కారణంగా చాలా మంది బౌద్ధంలోనికి వస్తారు. ఆ సమయంలో వీరు ఓర్వలేని సమయంలో 7వ శతాబ్దం తర్వాత, ముఖ్యంగా శంకరాచార్యుని తర్వాత, నాకు 15 నిమిషాలే ఉంది, చాలా స్లైడ్స్ ఉన్నాయి కానీ ట్రై చేస్తాను. శంకరాచార్యుని సమయం తర్వాత భయంకరమైనటువంటి ఊచకోత జరిగింది. ఆ సమయంలో ఇక్కడ నుంచి పారిపోయినటువంటి వారు, ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయినటువంటి బౌద్ధులు ఎక్కడికెక్కడికి వెళ్ళారు అని అంటే, ఆఫ్ఘనిస్తాన్ అప్పటికే 7వ శతాబ్దం తర్వాత ఇస్లాం వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బౌద్ధం అంతరించిపోయింది. ఇటువైపుకు వెళ్ళిన, అంటే భారతదేశానికి ఇలా భారతదేశం మ్యాప్ పెట్టుకుంటే రైట్ సైడ్ థాయిలాండ్, జావా, సమాత్రా, మలేషియా, సింగపూర్, కాంబోడియా ఏవైతే ఉన్నాయో, బాలి, మాల్దీవ్స్, వీటన్నిటి వైపుకు వలస వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారిని విడిచిపెట్టారా? ఇక్కడి నుంచి మిషనరీలుగా వెళ్ళారు. ఎవరు? హైందవ భిక్షువులు మిషనరీలుగా వెళ్ళారు. ఒకవేళ మిషనరీలుగా వెళ్ళకపోతే దాన్ని ఏమంటారు, అతి పెద్ద ఇస్లామీ దేశం ఏంటండి ఈరోజు? ఇండోనేషియాలో హైందవ ఆలయాలు ఎలా వచ్చాయి? ఇక్కడ నుంచి ఎగిరి తీసుకుపోయి పెట్టాడా మోదీ గారు, లేకపోతే వాజ్పేయి గారు పెట్టారా? వాజ్పేయి గారు వెళ్ళి సందర్శించి వచ్చారు. ఎందుకు? ఎలా? అక్కడికి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయనంటే, బౌద్ధ సామ్రాజ్యం అటు విస్తరించినప్పుడు, బౌద్ధులు అటువైపుకు వెళ్ళినప్పుడు వారిని, అంటే ఎవరైతే బౌద్ధం వైపుకు ఆకర్షింపబడ్డారో వారిని హైందవీకరణ చేశారు. హైందవీకరణ చేసినప్పుడు అక్కడ ఆలయాలు వెలిశాయి. ఇది అంత మాత్రమే కాదు, ఈజిప్ట్ వరకు వెళ్ళారు. ఎక్కడి వరకు? ఈజిప్ట్ వరకు. కొన్ని 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 మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. రైట్? సో హెలెనిస్ట్ మతాలు అని కొన్ని ఉంటాయి. అంటే బైబిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని, తర్వాత హమూన్ అంటే అక్కడ ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి కొన్ని, గ్రీకుల దేవతలకు సంబంధించిన కొన్ని అంశాలను తీసుకుని హెలెనిస్ట్ సంఘాలుగా కొంతమంది అయ్యారు. కానీ హైందవ ఆర్యావర్తంలో మాత్రమే హైందవం ఎక్కడుండాలి? ఇంతకుముందు నేను ఎక్కడ చూపించాను మీకు? ఆర్యావర్తంలో ఉండాలి. ఎందుకు? వాళ్ళే రాసుకున్నారు. ఏమని? మేము మా హద్దులు ఇవి అని రాసుకున్నారు. కానీ ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశం వరకు వెళ్ళారు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే సాంస్కృతిక మిశ్రణ జరిగింది. నాయకులు వివాహాలు చేసుకున్నారు. ఎవరితో? గైర్ ఆర్యులతో, అంటే ఆర్యులు కాని వారితో. దత్తత కార్యక్రమాలు జరిగాయి. యుద్ధము ద్వారా జయించారు. ఈ 4 పద్ధతులు ద్వారా సామూహిక మత మార్పిడులు చేశారు. ఆ సామూహిక మత మార్పిడులు చేసుకోవడం ద్వారా మహాభారతంలో మ్లేచ్ఛులను, ఇతర దేశాల వారిని ఆర్య సమాజంలోనికి ఆహ్వానించారు. పతంజలి గురించి అవగాహన ఉందా? పతంజలి కూడా యవనులు, అంటే గ్రీకులు మరియు శకులు మైల పడకుండా ఆర్యుల భోజనం తినవచ్చు, యజ్ఞయాగాదులు చేయవచ్చు అని చెప్పి వారిని కూడా ఎక్కడికి తీసుకున్నారు? ఆర్య సమాజంలోనికి మిళితం చేశారు. ఇప్పుడు హైజాక్ చేసిన దేవతల గురించి చెప్తాను. ఎక్కడి నుంచి? ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవతలు. అమూన్ అనే దేవతను ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుడిగా చూపించారు. ముట్ అనేటటువంటి దేవతను సుభద్రగా చూపించారు. ఖోన్సు అనే దేవతను బలరామునిగా వాళ్ళ ఆ బొమ్మలు చూడండి, 2 ఒకటే ఉంటాయి. చేతిలో ఏదైతే ఉందో అదే ఆయన చేతిలో కూడా ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ ఆర్యుల పద్ధతిలో బొమ్మలు గీశారు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో బొమ్మలు గీశారు, అంతే తేడా. రథయాత్రలు అక్కడ జరిగేవి, అవే రథయాత్రలు ఇక్కడ జరిగాయి. అంతకుముందు లేవు. ఆర్యుల ఋగ్వేదం, సామ, యజుర్వేదాలలో కనిపించవు, వెంటనే ఇతిహాసాలలో కనిపిస్తాయి. కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకు అని అంటే, ఇదిగో ఇది కారణం, మిశ్రమం చెందటం. లార్డ్ జగన్నాథ కృష్ణుడిగా చూపించారు. ఈ ముగ్గురు చూసారు ఇక్కడ? ఈ ముగ్గురు, నా కర్సర్ కదులుతోందా, కనిపిస్తుందా మీకు? ఈయన జగన్నాథుడు, ఈయన బలదేవుడు, ఈమె సుభద్ర. ఈ ముగ్గురు కూడా అదే. ఇదే పూరి జగన్నాథులో జరిగేది. రైట్? అలా చూసుకుంటూ పోతే ఈయన ఆటం అనేటటువంటి దేవుడు, ఆయననే శివునిగా చేశాడు. అక్కడ ఎద్దుంటుంది, ఇక్కడ ఎద్దుంటుంది, అక్కడ శూలం ఉంటుంది, ఇక్కడ శూలం ఉంటుంది. రైట్? అలాగే ఇక్కడ నాగుంటుంది, అక్కడ నాగుంటుంది. ఆటం చూడండి, ఆటంకు కూడా పైన నాగుపాము ఉంది, ఇక్కడ నాగుపాము ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రైట్? ఇక్కడ ఈయన పద్మంలో నుంచే, ఇక్కడ కింద పద్మం కనిపిస్తుందా? బ్రహ్మదేవుడు ఈయన పద్మంలో నుంచి బయటకు వచ్చాడు, ఈయన పద్మంలో నుంచి బయటకు వచ్చాడు. ఈయన సృష్టికర్తే, ఈయన సృష్టికర్తే.
ఈ రెండిట్లో కూడా ఈయన పద్మంలో నుంచి వచ్చినవాడే, ఈయన పద్మం మీద కూర్చున్నవాడే. ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె హారప పట్టుకునింది, ఈమె వీణ పట్టుకునింది. శేషాత్ మరియు సరస్వతి. అక్కడ సూర్య నమస్కారాలు, ఇక్కడ సూర్య నమస్కారాలు. అంటే వారి మూల గ్రంథాలలో లేని ఇప్పుడు ఎలా వచ్చాయి? ఈ అర్ధనారీశ్వరుని తత్వం చూడండి. దీన్ని వజ్రవేర్ అని పిలుస్తారు, దీన్నే అర్ధనారీశ్వర అని మన వాళ్ళు పిలిచారు. రైట్? గరుడును అక్కడ గరుడుడే, ఇక్కడ గరుడుడే. ఇక్కడ నాగుపాముల పైన పడుకుంటాం. ఇదిగో ఇక్కడ త్రిమూర్తులు, ఇక్కడ త్రిమూర్తులు. ఎక్కడి నుంచి వచ్చారు? అను, ఎన్కి అండ్ ఎనిలి. అక్కడ గొర్రె తలకాయ ఉన్న ఆయన దక్షుడు, ఆయన్ని హనుం అని పిలిచారు. రైట్? ఇలా మత్స్యదేవుడు, తర్వాత నరసింహుడు, తర్వాత ఆంజనేయుడు, తర్వాత పాముల ఆరాధన, ఇలా చాలా విషయాలు మిశ్రిత సమాజంగా అక్కడి నుంచి. అంటే ఎప్పుడు అలెగ్జాండర్ వచ్చిన తరువాత అక్కడ సంస్కృతి ఇక్కడ సంస్కృతి మిళితం అయిపోయింది. వీళ్ళు వారి దేవతలను కూడా మత మార్పిడి చేశారు. చేసి ఇక్కడ కొత్త మతాన్ని స్థాపించి ఇదే పాత మతం అని చెప్తున్నారు. ఆ ప్రాంతాల నుంచి వలస వచ్చిన భావజాలం ఎవరిది? మనదా వాళ్ళదా? మీరు మొన్న వచ్చారు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు కాదు. ఇంతవరకు ఆంటీ చెప్పినట్లుగా బొంబాయి ప్రాంతము, తీర ప్రాంతాలు, ముఖ్యంగా కచ్ ప్రాంతము, గుజరాత్ ప్రాంతము, అంటే ఇప్పుడున్నటువంటి కరాచీ ప్రాంతము, ఆ తర్వాత తక్సిలా ప్రాంతము, ఆ తర్వాత కిందున్నటువంటి మలబార్ ప్రాంతము, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఏకేశ్వరవాదం చెప్పేటటువంటి యూదులు నివసించేవారు. వారి దగ్గరికి సొలొమోను సమయం నుంచే మనకు వర్తక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అక్కడ సెటిల్ అయినటువంటి ఏకేశ్వరవాదం నమ్మిన వారిని, లేకపోతే యూదులను వెతుక్కుంటూనే తోమా వచ్చాడు. ఆయన రావటం, తక్షిలాలో ఉండటం, గొండోపార్తేస్ అనే రాజు ప్రభువుని నమ్ముకోవటం, ఆయన నాణ్యాలు ఈ రోజుకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇదంతా చరిత్ర. మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మనం ఆలోచన పద్ధతి బయట నుంచి వచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మనుస్మృతి 2:17 నుంచి 20 వరకు చదివితే బ్రాహ్మణ మతం ప్రపంచమంతా వ్యాపించాలి అని చెబుతోంది. ఇది మనం రాసుకున్నామా? బ్రాహ్మణ మతం ప్రపంచమంతా వ్యాపించాలి అంటే ఎలా వ్యాపిస్తుంది? మిషనరీ పనిగా చేస్తేనే, లేకపోతే మత మార్పిడి చేస్తేనే వ్యాపిస్తుంది. సో ఆర్యావర్తానికి బయట ఉన్న వారిని బ్రాహ్మణులు ఎలా చూస్తారు, లేకపోతే ఎలా ఆర్యులుగా చేస్తారు అని అంటే అది వేదంలో ఉన్నటువంటి డెఫినేషన్స్, లేకపోతే వాళ్ళని ఎలా చేయాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ యాగాలు చేయాలి, ఎంత ధనం తీసుకోవాలి, ఏ ధనం తీసుకుంటే ఏ విధంగా వీళ్ళను మనం చేయొచ్చు అన్నటువంటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. సావిత్రి అంటే ఏంటి, క్షత్రులను ఏ విధంగా చేయాలి, వైశ్యులను ఏ విధంగా చేయాలి, శూద్రులను ఏ విధంగా బయట పెట్టాలి, ఇవంతా కూడా స్పష్టంగా అందులో రాయబడి ఉంది. అవి రాయబడి ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు సంఘంలో, ఇప్పుడు లూథరన్ సంఘంలో ఒక పద్ధతి వివాహ పద్ధతి, లేకపోతే వివాహ కార్యాన్ని జరిగించేందుకు వివాహ క్రమం అని పాస్టర్ గారు నిలబడ్డారనుకోండి, అంటే ఏం జరుగుతాయని అర్థం? వివాహ క్రమం అనే పుస్తకం ఉందంటే సంఘంలో ఏం జరుగుతాయని? వివాహాలు జరుగుతాయని. అంతేనా కాదా? మరి ఈ పద్ధతులన్నీ ఉన్నాయి అని అంటే ఏం జరుగుతాయని అర్థం? అనార్యులను ఆర్యులుగా చేయడం జరుగుతుందని అర్థం. అర్థమవుతుందా? రిజిస్టర్ ఆఫీస్ ఉంది అని అంటే అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మనుస్మృతిలో ఈ విధంగా ఆర్యీకరణం చేయొచ్చు అని రాసింది అని అంటే అర్థం ఏంటి? ఆర్యీకరణం జరిగింది. రైట్? దేర్ఫోర్ భాగవత పురాణంలో హైందవీకరణ. భాగవత పురాణం, a liberal devotional text. The net result is that foreigners may be admitted into Hinduism. భాగవత పురాణ contains the following verses. ఏంటి? ఒక్క నిమిషం, అది దానికంటే కూడా ఇంపార్టెంట్ ఇది. ఈరోజు గ్వాలియర్ ప్రాంతానికి గనక మనం వెళ్ళినట్లయితే బేసనగర్ అనే ఒక ఊరుంది. దాంట్లో క్రీస్తు పూర్వం 52 సంవత్సరంలో చెక్కిన శిలాఫలకం ఒకటి ఉంది. దాన్ని హెలిడోరస్ అనే శిలాఫలకంగా పిలుస్తారు. హెలిడోరస్ అనే ఆయన బై నేమ్ ఎవరై ఉండాలి? జస్ట్ పేరు విని చెప్పండి, ఏమైంటాడు? ఏం ఫారినరు? గ్రీక్. ఎందుకు? ఇప్పుడు నా పేరు ప్రవీణ్, తెలుగులో ప్రవీణుడు, డూ పెడతాం. ఎందుకు పెడతాం? గ్రామర్. డూ మూవులు ప్రథమ విభక్తి, పురుషులకు డూ పెట్టాలి, అంతేనా? అందుకే అలాగే గ్రీకు భాషలో అనేది పెడతారు. తిమోతి అంటే తిమోతిస్, అవునా? యోనా అంటే యోనుస్, ఏలియా అంటే ఏలియాస్. అర్థమవుతుందా?
యేసు అంటే యేసుస్, అందుకే జీసస్ అయింది. మన కర్మ. ఆ జే ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. రైట్. హెలిదోరస్ శిలాఫలకం ప్రకారంగా హెలిదోరి అనేటటువంటి వ్యక్తి ఎవరు? గ్రీకు ప్రాంతం నుంచి వచ్చిన వాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 59వ BCలో భాగవత పురాణం చదవడం కారణంగా ఆయన మరియు ఆయన రాజ్యస్తులందరూ హైందవులైపోవడం, ఆయన వంశమంతా హైందవులైపోవటం, యజ్ఞయాగాదుల ద్వారా హైందవీకరణ చెందటం, ఇలా హెలిదోరస్ అనే గ్రీకు తన రాజ్యానికి సంబంధించిన వారందరూ హైందవీకరణ అయినట్లుగా పెట్టారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మాస్ కన్వర్షన్స్ ఎవరు చేశారు? కేవలము క్రైస్తవులు చేశారా? అందరూ చేశారు. ఇస్లాం మూవ్ చేసింది, హైందవీ మూవ్ చేసింది, క్రైస్తవీ మూవ్ చేసింది, జైనం చేసింది, బౌద్ధం చేసింది. మతం అంటేనే నా అభిప్రాయాన్ని లేకపోతే నేను సత్యమని నమ్మేదాన్ని అవతలి వాడికి చెబితే అవతలి వాడు నమ్మితే స్వచ్ఛందంగా ఆ అభిప్రాయంలోనికి రావచ్చు. కానీ ఇది క్రైస్తవ నిర్వచనం అని చెప్పాలి. కానీ హైందవ నిర్వచనం ఏమిటి అని అంటే, నేను చెప్పేది నమ్మకపోతే సంపైనా తీసుకొచ్చుకుంటాను, తన్నైనా తీసుకొచ్చుకుంటాను, సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తాను, ఏది కాకపోతే నువ్వు నావాడివే అని చెప్తాను. ఎందుకు అలా చెప్తున్నానో చూడండి. ఇంతవరకు ఏం చెప్పాను? బౌద్ధం గురించి మాట్లాడినప్పుడు బౌద్ధులను ఇక్కడ నుంచి తరిమేశారు అని చెప్పాను కదా. కానీ శంకరాచార్యుడు ఏమని రాశాడు అని అంటే, బుద్ధుల సంఘాల్లో భిక్షువులను, పద్ధతులను, సన్యాసి మఠ క్రమాన్ని, వివిధ మఠాలను స్థాపిస్తూ వారి పద్ధతులనే తీసుకుని ఇక్కడ పెట్టి శృంగేరి శంకర మఠము, తర్వాత ద్వారక, బద్రీనాథ్, పూరి, కంచి మొదలైన ఈ మఠాలన్నింటిలో కూడా బౌద్ధ పద్ధతులను పెట్టాడు. ఎందుకు అనంటే అది ఇది ఒకటైనా వస్తారని. ఈ మధ్య మనోళ్ళు రాసుకుంటారుగా పుస్తకాలు ఆ టైపు. ఇది శంకరాచార్యుని పద్ధతి. ఏం చేశాడంటే, మొదట ఆయన రాసినటువంటి శంకర దిగ్విజయ అనేటటువంటి ఒక పుస్తకం, శంకర దిగ్విజయ అనే పుస్తకం సమయం దొరికితే ఎప్పుడైనా తీసుకోండి. ఆయన చేసిన డిబేట్స్ ఉంటాయి అందులో. శంకర దిగ్విజయ అనే పుస్తకంలో ఆయన అవతారాల గురించి మాట్లాడుతూ బుద్ధుడు ఇంకెవరో కాదు, విష్ణువు యొక్క అవతారం అని చెప్తాడు. ఏమని చెప్తాడు? బుద్ధుడు ఇంకెవరో కాదు, మొన్నటిదాకా ఏం చేసిరి, నువ్వు వేరే వాడివి, నువ్వు మ్లేచ్ఛుడివి, నువ్వు ఫలానుడివి, నువ్వు దాసుడివి, నువ్వు దస్సుడివి, నువ్వు ఆరునివి కాదు అని చంపి తరిమేస్తిరి. వీళ్ళు వినకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? బుద్ధుడు మావాడే అని పాటలు రాస్తారు. ఇది మత మార్పిడి. ఇది శంకరాచార్యుడు చేసినటువంటి మిషనరీ కార్యక్రమాలు. ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేశాడు. ఆయన నిజానికి గోదావరి పరివాహక ప్రాంతానికి చెందినవాడు అని హిస్టరీ చెప్తోంది. ఆయన ఇక్కడ నుంచి మొదట దక్షిణం వైపుకు, అంటే ఇప్పుడున్నటువంటి కేరళ మలబార్ ప్రాంతం వైపు నుంచి ఆ తర్వాత ఉత్తరం వైపుకు, అంటే హిమాలయాల వరకు కూడా ఆయన నడవటం, మఠాలను స్థాపించటం, ఎక్కువగా తన అద్వైతం అన్నటువంటి ఫిలాసఫీని తీసుకొని రావటం, మత మార్పిడులు చేశాడు. ఇప్పుడు ఈయన మత మార్పిడులు చేస్తే, ఈయన మిషనరీ అయితే మరి క్రైస్తవులు చేసేది ఏమయ్యో ఉండాలి అన్నది కూడా ఆలోచించాలి. చాలా వరకు మనం మిస్ కొడదాం. ఇప్పుడు నేను మీకు ఎలాగో ఇస్తాను కాబట్టి చదువుకోవచ్చు. రైట్. ఈ మధ్య కొంతమంది అంటూ ఉంటారు, మీరు బడులు పెడతారు కానీ బడులు పెట్టి ఏం చేస్తారు? ఆంటీ చెప్పింది, పిల్లలు పంపుతారు బడికి, బడిలో కూడా మతం చెప్తారు. ఇది మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే వీళ్ళ దగ్గరే నేర్చుకున్నామని చెప్పండి. 1658 నుంచి 1707 వరకు, అంటే ఉత్తర భారతదేశంలో ముఘలులు ఇస్లామిసైజింగ్ చేస్తూ ఉంటే ముఘలుల పిల్లలను వాళ్ళ ఇంట్లో దాయులను ప్రవేశపెట్టి మరీ మతం మార్చాడు. తరువాత ఆలయానికి ఎవరైతే ఆలయం వైపు నుంచి వెళుతూ ఉంటారో, ఇక్కడ ఒక బడి ఉందిరా నాయన, ఆలయంలో మేము బడి చెప్తాము అందరు రండి అని అంటే వచ్చిన వాళ్ళందరినీ మతం మార్చాడు. ఇది నేను చెప్పట్లేదు, ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. ఇది ఆలయాలు స్థాపించి ఆలయాల్లో బళ్ళు పెట్టి బళ్ళ ద్వారా ప్రజలను మత మార్పిడి చేశారు. సామూహిక మత మార్పిడి, ముస్లిం పిల్లలను ముఖ్యంగా. హరిహర రాయలు, బుక్క రాయలు అని పేరు ఎప్పుడైనా విన్నారా? అయిపోయిందన్నా, నాది అయిపోయింది, టైం 3 minutes ఉంది, అయిపోయి చేస్తాను. హరిహర రాయలు, బుక్క రాయలు వీళ్ళిద్దరూ కర్ణాటక ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు ఇక్కడ నుంచి ఓడిపోయిన తర్వాత కర్ణాటక ప్రాంతంలో వారు ఇస్లాం స్వీకరిస్తారు. రైట్.
మొఘలులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సల్తనత్ కిందికి వచ్చేసి సరే మేము ఇస్లామైజ్ అయిపోతాము అని చెప్పేసి ముస్లింలుగా అయిపోతారు. ముస్లింలుగా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పాసిక పారదు, వాళ్ళు జయించలేకపోతారు. ఇప్పుడు ఏంది రబ్బా మేము ఇటు కాకుండా అటు కాకుండా పోతుంది, మన పరిస్థితి ఏంది అని అన్నప్పుడు అప్పుడు విద్యారణ్య అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు వాళ్ళని మత మార్పిడి చేస్తాడు. ఎవరిని? హరిహర రాయలు మరియు బుక్కరాయలు వీళ్ళిద్దరిని మత మార్పిడి చేసి వీళ్ళు ఇంకెవరో కాదు, హిందూ సంఘాన్ని లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి మన గొప్ప నాయకులు అని చెబుతూ ఆయన హరిహర రాయలను విరూపాక్షుని యొక్క ఏజెంట్గా పిలిచి మరి ఒక పురాణం రాసి దాని ద్వారా సామూహిక మత మార్పిడులు జరిపారు. కొన్ని లక్షల మందిని ఇటువైపు తీసుకొచ్చారు. విద్యారణ్య ఇది 1336లో జరిగింది. రైట్. గ్రహితో బ్రాహ్మణో మ్లేచ్ఛై ప్రాయశ్చిత్తం కరణ్ పునః మ్లేచ్ఛై సంకీర్యాతేనైవ తథాభాసా శరీరేకై అంటే ఏం చెప్తున్నాడు అని అంటే ఈయన బేసిక్గా మ్లేచ్ఛులను ఏ విధంగా అయితే మ్లేచ్ఛుల చేత పట్టబడినటువంటి బ్రాహ్మణులను తిరిగి తీసుకోవటానికి యజ్ఞయాగాదులు చేయొచ్చో విద్యారణ్య చెప్పిన మాటలే, అదేవిధంగా హిందూ మతంలో నుంచి తప్పిపోయిన వారిని తిరిగి తెచ్చుకోవటానికి మనం కూడా అదే యజ్ఞయాగాదుల ద్వారా తెచ్చుకోవచ్చు అని ఒక శ్లోకం రాసి తద్వారా కొన్ని లక్షల మందిని ఆయన మారుస్తాడు. ఇక నవయుగ చరిత్రం 1925లో మొదలైనటువంటిది. ఆ తర్వాత ఈ రోజు వరకు సాగిస్తున్నటువంటి హిందూ రాష్ట్ర దర్శనం గురించి వేరే చెప్పక్కర్లేదు. మీరు ధర్మాన్ని నిర్వర్తించడానికి శుద్ధి అవసరం అన్నాడు. శుద్ధి ద్వారా కాలుష్యం నుండి ధర్మాన్ని పొందే అవకాశం ఉంటుంది అని అన్నాడు. ధర్మం విడిచి వెళ్ళిన వారికి శుద్ధక్రియ తప్పనిసరి అని చెబుతూ ఎవరు? దయానంద సరస్వతి గారు శుద్ధక్రియను మొదలుపెట్టారు 1824 నుంచి. ఆ శుద్ధ కర్మల ద్వారా తిరిగి ధర్మంలోనికి రావచ్చు అని చెప్పారు. ఆర్య సమాజం 1877లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏమిటి అని అంటే 10 నియమాలు 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. అందులో 6వ నియమం ఏం చెప్తుంది అని అంటే ప్రపంచం యావత్తు ఆర్య సమాజం యొక్క నియమాలపైన ఆధారపడేట్లుగా చేయటమే మా సొసైటీ యొక్క లక్ష్యం అని చెప్పారు. దీన్ని ఏమని పిలవాలి? మత మార్పిడనే పిలవాలి, మిషనరీ పనే అనే పిలవాలి. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారిని మొట్టమొదటి మిషనరీగా లండన్కి వెళ్ళిన మిషనరీగా చూడాలి. మహదేవ్ గోవింద్ రనాడే అంటే ఎంజి రనాడే అని పిలుస్తారు. చాలా పాపులర్ భక్తి మూమెంట్ ప్రార్థనా సమాజ్ స్థాపించాడు. ఆర్య సమాజ్ చేసేది అదే, రామకృష్ణ మఠ్ చేసేది అదే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చేసింది అదే. ఈరోజు ఒక ఆయన దాన్ని ఏమంటారు సిమ్ కార్డ్ బాబా ఉన్నాడు, ఆయన చేసేది అదే. ఇంకొక ఆయన పిలకేసుకుని యేసు ప్రభుని తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. యేసు ప్రభు ఆయన పేరు ఎందుకులేండి, ఊరిగా నోరు గబ్బు అవుతుంది. ఆయన చేసేది అదే. వీళ్ళందరూ చేసేది మత మార్పిడే. ఇది కొత్తగా మొదలైంది కాదు, ప్రతిక్రియగా వచ్చిందండి అని చెప్పేవాళ్ళు వస్తారు. మీరు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం కాదు, మొదలు పెట్టిందే మీరు అని చెప్పండి. ఎక్కడి నుంచి? వేదాల్లో నుంచి మొదలుపెట్టారు, పురాణాల్లో నుంచి కొనసాగించారు, ఇతిహాసాల ద్వారా దక్షిణ భారతదేశంలోనికి వచ్చారు, కాంబోడియా వరకు విస్తరించారు. ఏమి ఆ తరువాత ఇప్పుడు నవయుగంలో ఈ సమాజాల పేరట ఏం చేస్తున్నారు? మత మార్పిడి చేస్తున్నారు. వివేకానందుడు మద్రాసులో యువ సమాజానికి మాట్లాడుతూ, మీరు ఇంతవరకు బయట నుంచి వచ్చిన ఫారినర్స్తో మనం అలసిపోయాం, లేవండి, లేచి నిలబడండి, ప్రపంచం యావత్తు కూడా భారతీయ సంస్కృతి అంటే హైందవ సంస్కృతి యొక్క గొప్పతనం తెలిసేలా మీరు పోరాడండి, బయటికి వెళ్ళండి అని అన్నారు. దాన్ని ఏమంటారు? మిషనరీ పనే అంటారు. అరబిందో చేసింది అదే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేసింది అదే. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు? హిందూ మతం మిషనరీ మతమే. హైందవీకరణే జరిగింది దేశంలో, జరుగుతూ ఉంది, కొనసాగిస్తూనే ఉన్నారు. అర్థమవుతుంది కదా? మనం కొత్తగా చేసేది ఏమి లేదండి. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? పాత రోజుల నుంచి వస్తుంది. మేము ఇక్కడ వాళ్ళమే, మీ వాళ్ళని మీరు ఎందుకు కన్వర్ట్ చేస్తారు మరి అంటే? మీరు కన్వర్ట్ చేస్తారు కాదు, మీరు బయట వాళ్ళే. ఎందుకు? ఋగ్వేదం చెప్తోంది. మీరు మత మార్పిడి చేసిన వాళ్ళే. ఎందుకు? ఋగ్వేదం చెప్తోంది. రైట్. దేర్ఫోర్ మత మార్పిడి చేయటం కొత్తది కాదు. సామూహిక మత మార్పులకు మేము వ్యతిరేకం అని కిషన్ రెడ్డి గారు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సామూహిక మత మార్పిడులు మొదలుపెట్టిందే హైందవ్యం అని చెప్పండి, సామూహిక మత మార్పిడులు ప్రోత్సహించిందే హైందవ్యం అని చెప్పండి.
ఒకవైపు యేసుప్రభు హిమాలయాలకు వచ్చాడు, మతం మారారని చెప్పేది మీరే, ఇంకోవైపు క్రైస్తవులు వచ్చి మతం మారుస్తున్నారని చెప్పేది మీరే. అంటే యేసుప్రభుని మతం మారిస్తే తప్పులేదు, యేసుప్రభుని అనుసరించే వాళ్ళు వచ్చి మతం గురించి చెప్తే తప్ప? ఏంటి ఈ కాంట్రడిక్షన్ అని ప్రశ్నించాలి. ఆంటీ ఉదయం మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు అనంటే, మనకు భయం ఉంది, అది ఒక పెద్ద శత్రువు అని చెప్పారు. అంటే సువార్త చెప్తున్నాం అంటే మన వాళ్ళు కరపత్రం ఇస్తున్నాం అంటే వెళ్ళిపోతున్నాం లేండి అని చెప్పటం కారణం ఏంటి అంటే భయం. లెట్ మీ ఛాలెంజ్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్. మన పిలుపు 4 గోడల మధ్య కూర్చొని చక్కభజన చేసుకోవడం కాదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా, మన పిలుపు చెక్క భజన కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముందు పెట్టేసుకుని గట్టిగట్టిగా పాటలు పాడేసుకుని మనమే వినేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే, ఆయన కోణం ఆయనది, మన కోణం మనది అని అనుకుంటే, యేసు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాల్సిన అవసరతే లేదు. ఆయన వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరతే లేదు. ఎన్ని కోణాలైనా ఉండనివ్వండి, యేసు ప్రభు కోణమే సరైన కోణం. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. అది చెప్పనీకే మనం ఉన్నాం. మన ఉనికిని ప్రశ్నించినా కానీ, మనం ఈ దేశ పౌరులం కాదు అని రేపు చట్టం వచ్చినా కానీ ఇదే చేస్తాం. ఇది చేయటానికే పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? పేదరిక నిర్మూలన కోసం నిలబడ్డాం, సామాజిక సమానత్వం కోసం నిలబడ్డాం, అందరికీ ఆరోగ్యం అన్న దానికోసం నిలబడ్డాం, అందరికీ జ్ఞానం అన్న దానికోసం నిలబడ్డాం. అందుకే మన ప్రభు వచ్చాడు. అదే మనం చేస్తున్నాం. అదే లూథరన్లు చేశారు, అదే ఎస్పీసీకే చేసింది, అదే ఎస్పీజీ చేసింది, అదే అమెరికన్ బ్యాప్టిస్టులు చేశారు, అదే కెనడియన్ బ్యాప్టిస్టులు చేశారు, అదే మెననైట్ బ్రదర్లు చేశారు. అందరూ అదే చేశారు. ఇప్పుడు వచ్చిన బాబాలు తప్ప. మళ్ళీ కొటేషన్స్లో చెప్పాలి కదా, ఇప్పుడు వచ్చిన బాబాలు నువ్వు వస్తే మా ఇంటికి ఏం తెస్తావు, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అంటున్నారు. కానీ వాళ్ళు ఉన్నవి అమ్మి మనకు ఇదిగో ఇలాంటివి ఇచ్చిపోయారు. నల్లదొరలు ఏం చేశారో అయ్యగారు చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. రైట్? దేర్ఫోర్ క్రైస్తవీకరణ చేస్తాం అని చెప్పండి. కానీ మా రాజ్యము భౌతిక సంబంధమైనది కాదు. ప్రభు పిలాతు ఎదురుగా నిలబడి నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, ఒకవేళ అయ్యుంటే నా అనుచరులు ఏం చేసేవాళ్ళు? ఏమంటారు? ఇంకా టైం ఉందా? బంద్ చేస్తాను. నా రాజ్యం ఒకవేళ భౌతిక సంబంధం అయితే నేను మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పోరాడేవాళ్ళు. బట్ మై 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 కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ ఎర్త్. అది మెటఫిజికల్, ఆత్మీయమైనది. అది ఆలోచన దృక్పథాన్ని మార్చేది. ఏం దృక్పథం మారుస్తుంది అనంటే, మూతికి ఒక ముంత కట్టి తిప్పుతున్నావు కదా, వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు అని చెప్తుంది. ఇది క్రైస్తవీకరణ. వాడు నీకు సమానం అని చెప్తుంది. ఇది క్రైస్తవీకరణ. నాకు సమానమా, నేను భరించలేను, అది హైందవీకరణ. వాడు నాకు సమానమా, నేను భరించలేను. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత విశ్వ హిందూ లేకపోతే ఆర్ఎస్ఎస్ హెడ్ గోల్వాల్కర్ గారు వారి బ్యాచ్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? మన దరిద్రం, మనకి 30 నెలల జెండా వచ్చింది, మన ఏం ధ్వజం? కాషాయం. ఆ తర్వాత అంబేద్కర్ గారు తన నాయకత్వంలో రాసుకుని తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ వచ్చింది 50. ఆ తర్వాత వీళ్ళు 4 రోజుల తర్వాత ఒక మీటింగ్ పెట్టి అంటారు, ఇదంతా దరిద్రం, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, మాకు ఇదొద్దు, మాకు మనుస్మృతి కావాలి. దానికోసం అడ్డంగా నిలబడడం క్రైస్తవమైతే ఎస్, మేము క్రైస్తవీకరణ చేస్తాం. మనుస్మృతి రాకుండా అడ్డుకోవడమా? ఎస్, చేస్తాం. ఎందుకు? దేవుని రాజ్య నియమాలకు వ్యతిరేకం. దేవుని రాజ్య నియమంలో ప్రభు అన్నాడు, స్త్రీని గాను పురుషుని గాను నా స్వరూపమున, నా పోలిక మన స్వరూపమున, మన పోలిక చొప్పున చేద్దాం అన్నాడు. నువ్వు స్త్రీకేమో లోపల ఉండాలంటావు, స్త్రీకి కనుబొమ్మలు కలిస్తే అదంటావు, పాదాలు కలిస్తే ఇంకొకటి అంటావు, నల్లగా ఉంటే ఫలాందంటావు, ఎర్రగా ఉంటే ఫలాందంటావు, ఏయో పేర్లు పెడతావు, పాపయోనయ అని మళ్ళీ భగవద్గీతలో ఒక శ్లోకం పెడతావు, శూద్రులు అంటావు, ఫలానా అంటావు, విభజించి పాలిస్తావు. కలపటం క్రైస్తవీకరణ అయితే ఎస్, మేము క్రైస్తవీకరణ చేస్తున్నాం. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా మాట్లాడండి. మనం ఈ దేశ పౌరులం, మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం. ఈ దేశానికి చెందిన మనం గనక సత్యాన్ని మాట్లాడకుండా ఉంటే, ఆంటీ మొదట చెప్పినట్లుగా మన పిల్లలు దే విల్ క్వశ్చన్ అస్. వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. సిగ్గులేదురా నీకు ప్రవీణ్గా అంటది నా బిడ్డ, లేకపోతే నా బిడ్డ తాత నీకు సిగ్గులేదు, ఏం బతికినావు నువ్వు, ఇదా నువ్వు మాకు ఇచ్చేది అని అంటే నేను నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి?
ధైర్యంగా ఆమె కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి అని అంటే నా వంతు నేను చేయాలి. దానికి కొంతమంది అంటూ ఉంటారు, చచ్చిపోతావరా, నీకు అవసరమా ఇదంతా అని. ఆమె దగ్గర సిగ్గుపడటం కంటే చచ్చిపోవడం మేలు కదా అంటారు. నా సొంత బిడ్డ దగ్గర సిగ్గుపడటం కంటే చచ్చిపోవడమే మేలు. సత్యం మాట్లాడదాం, మన ప్రభు కోసం నిలబడదాం. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్. సత్యము నిస్తరమైనది. సత్యం ఎప్పుడూ ఎక్స్క్లూజివ్. దానికి 1000 కోణాలు చూసే వాళ్ళలో ఉండొచ్చు, సత్యం మాత్రం అబ్సల్యూట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ.